ముఖ్యమంత్రి ఆనాడు పిసిసి అధ్యక్షుడు ఇక్కడికే వచ్చి ఏం చెప్పిండు 2021లో ఈ ప్రాంతంలో ఇక్కడ బసవతారక నగర్లో నివసిస్తున్న వడ్డేర్లకు ఇక్కడనే వాళ్ళు కోరుకున్నట్టుగా 120 గజాలు ఇవ్వకపోయినా పర్వాలేదు, కనీసం 60 గజాలు ఇచ్చి 60 గజాల డబుల్ బెడ్రూమ్ కట్టుకోవడానికి పట్టాలు ఇవ్వాల్సిందిగా వాళ్ళకు అనుమతి ఇవ్వాల్సిందిగా వాళ్ళు ఏదైతే విజ్ఞప్తి చేస్తుందో ఆ డిమాండ్ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆమోదించాలి. మీకు అధికారం ఉంది కదా అని మీ చేతిలో పోలీసులు ఉన్నారు కదా అని చెప్పి ఈ పేదోళ్ళకి ఎవరు అడగలేరు, ఈ పేదోళ్ళని ఏం చేసినా అడిగేటోళ్ళు లేరని ప్రభుత్వం అనుకుంటే మాత్రం వాళ్ళకి మంచిది కాదు. ఇక్కడనే చేస్తే ఉన్న పేదోళ్ళు అందరినీ తీసుకొని చక్కగా ఎమ్మెల్యే ఇంట్లోనే వంట వార్త చేపించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ. సో ఇప్పుడు ఈ ల్యాండ్ చాలా కాస్ట్లీ ల్యాండ్ అనమాట. ఇది ఎకరం ఈడ 100 నుంచి 150 కోట్లు ఉంటుంది. 100 కోట్లు వేసుకున్న దాదాపుగా ఒక 500 కోట్ల ప్రాపర్టీ. ఇక్కడ లోకల్ కార్పొరేటర్ ఆయన భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్ గంగాధర్, బీఆర్ఎస్ నుంచి గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఇప్పుడు కాంగ్రెస్ లోకి వచ్చిన అరకపూడి గాంధీ. వీళ్ళు హైదరాబాద్ అక్కడక్కడ నుంచి ఒక 40-50 మంది రౌడీ షీటర్లని, గూండాలని వీళ్ళందరినీ తీసుకొచ్చి ఒక 50-60 మంది మోపై వీళ్ళని వచ్చి బెదిరిస్తున్నారు. ఈ రోజు మేము ఎన్నిసార్లు మేము సీఎం గారిని కలవాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇప్పటిదాకా మమ్మల్ని అక్కడ దాకా తీసుకెళ్లిన వాళ్ళు లేరు. ఇప్పుడు ఆమె ఎవరు? ఆర్డీఓ చంద్రకళ, దొంగ ఆర్డీఓ ఈమె. మరి ఈ వీళ్ళు కూడా మహిళలు అన్న విషయం మీకు తెలియదా? మీరు ఇక్కడ ఉండొద్దు, మీరు ఏం రూల్స్ ఉంది, ఇదిగో మా దగ్గర పట్ట కాయిదాలు ఉన్నాయి, మీరు ఎట్లా ఉంటారు, ఇక్కడ ఉండే అవసరం లేదు, మీరు వెళ్ళాలి, అర్జెంట్ గా వెళ్ళాలి, మీకు చిన్న పిల్లలు ఉన్నారు కదా వాళ్ళని కిడ్నాప్ చేస్తాం, మిమ్మల్ని రేప్ చేస్తామని భయపట్టిస్తున్నారు. లేడీస్ బూతులు తిడుతురా అంటారు. అదే ఇంకా అంతకంటే ఇంకా చాలా ఎక్కువ. నన్ను అయితే ఎట్లే తిట్టిరాళ్ళు, ఒక్కరుంటారా లేకుంటే ఫ్యామిలీ అని అడుగుతున్నారు. నేను ఒక్కదాని అంటే నాకు ఇల్లు ఎక్కడ ఇవ్వట్లేదు సార్, నువ్వు ఒక్కదాని వస్తావు మళ్ళీ మొగాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ వ్యభిచారం చేస్తా ఉంటాను అంటే మమ్మల్ని వ్యభిచారుల కింద లెక్కేస్తున్నారు సార్. మేము ఎక్కడ వెళ్ళి బ్రతకాలి? మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఇది కేటీఆర్ అమ్మా, కేటీఆర్ కార్పొరేటర్ గంగాధర్, కేటీఆర్ మై హోమానికి అమ్ముకున్నాడమ్మా. ఈ ల్యాండ్ మంది కాదు, గవర్నమెంట్ ఇది కాదు, ఇది ఆల్రెడీ అమ్ముడుపోయిందని చెప్పిండు. అదే మనిషి ఈ రోజు ఏమంటున్నాడు, జానారెడ్డి కొడుకుదమ్మా, ఆయన కోర్టులో కేసు గెలుచుకుంటున్నా అన్నాడు. ఇంతకంటే అన్యాయం ఇంకొకటి ఉంటుందా? ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా? మీ ఇంట్లో ఉన్న పిల్లలు, మీ ఇంట్లో ఉన్న మనవాళ్ళు, మనవరాళ్ళు ఇదే సిచ్యువేషన్ లో ఉన్నారా? ఈ గుడిసెలలో ఇట్లా పాలు తాగించుకుంటూ కూలిపోయిన గుడిసెలల్లో ఒక్కడు ఫోన్ ఎత్తట్లే. ఒక్కడు తెలిసిపోయింది ఆల్రెడీ, ఓడొచ్చిండి వీడికి, నేను వచ్చినా అని తెలుసు, నా ఫోన్ నెంబర్ పడుతుంది, నా ఫోన్ నెంబర్ ఏందో తెలుసు, ఎత్తరిగా. నేను ఆఫీస్కి పోయి అది ప్లే అయ్యే లోపు ఇక అది వీడియో ప్లే చేయకు, వాడొచ్చి మాట్లాడతాడు, వీడొచ్చి మాట్లాడతాడు, ఈ కథలు పడతా ఉంటారు ఇక. సో ఇవి చూస్తేనే మనకు అర్థమవుతుంది ఎన్నేళ్ళ కింద కట్టిన గోరీలో ఏందన్నది మనకు అర్థమవుతుంది. చూడండి చాలా గోరీలు ఉన్నాయి ఇక్కడ లోపల. నమస్తే. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి, ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి నేనున్న ఇదే ప్లేస్లోకి వచ్చి నిలబడి ఆయన మాట్లాడిన వ్యాఖ్యలను ఒక్కసారి చూడండి. మా వడ్డేర సోదరులు రెక్కలు ముక్కలు చేసుకొని వాళ్ళు పట్టకపోతేనే ఇవాళ అంతర్జాతీయ స్థాయిలో గచ్చబోడికి, దొడిదొడికి, గోపపల్లికి ఈ ప్రాంతానికి పేరు వచ్చిందంటే రాళ్ళ దిబ్బగా ఉన్న ఈ ప్రాంతాన్ని మా వడ్డేర సోదరులు తమ కండలు కరిగించి రాళ్ళు పట్టకపోతే ఇవాళ పెద్ద భవంతుల మధ్యలో పేదోళ్ళు ఉండదు. ఈ గుడిసెలను తొలగించి పేదోళ్ళు ఉన్న భూములు పుచ్చుకొని ఇక్కడ కూడా పెద్ద భవంతులు నిర్మించాలని ప్రభుత్వం కక్ష కట్టి క్రిస్మస్ పండుగ వస్తున్న సందర్భంలో వీళ్ళని అనాథలుగా, నిరాశ్రయులుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మార్చింది. కాంగ్రెస్ పార్టీ పక్షాన రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నాను. 30 సంవత్సరాల పైగా ఈ ప్రాంతంలో ఇక్కడ బసవతారక నగర్లో నివసిస్తున్న వడ్డేర్లకు ఇక్కడనే వాళ్ళు కోరుకున్నట్టుగా 120 గజాలు ఇవ్వకపోయినా పర్వాలేదు, కనీసం 60 గజాలు ఇచ్చి 60 గజాల డబుల్ బెడ్రూమ్ కట్టుకోవడానికి పట్టాలు ఇవ్వాల్సిందిగా వాళ్ళకు అనుమతి ఇవ్వాల్సిందిగా వాళ్ళు ఏదైతే విజ్ఞప్తి చేస్తుందో ఆ డిమాండ్ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆమోదించాలి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎమ్మడే పట్టాలు మీకు అధికారం ఉంది కదా అని మీ చేతిలో పోలీసులు ఉన్నారు కదా అని చెప్పి ఈ పేదోళ్ళకి ఎవరు అడగలేరు, ఈ పేదోళ్ళని ఏం చేసినా అడిగేటోళ్ళు లేరని ప్రభుత్వం అనుకుంటే మాత్రం వాళ్ళకి మంచిది కాదు. ఇక్కడనే చేస్తే ఉన్న పేదోళ్ళు అందరినీ తీసుకెళ్లి చక్కగా ఎమ్మెల్యే ఇంట్లోనే వంట వార్త చేపించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ. ఓటు వేసుకుని ఎమ్మెల్యే అయినా, కేసీఆర్ ముఖ్యమంత్రి అయినా మీరు అంటుంటారేమో షెల్టర్ జోన్ లో ఎక్కడో కూర్చున్నాం ఈ పేదోళ్ళు నేనైతే అంటుకో. పేదోళ్ళు అందరినీ తీసుకొని పోయి స్థానిక ఎమ్మెల్యే ఇంట్లోనే వీళ్ళ పట్టాలిచ్చే వరకు ఎమ్మెల్యే ఇంట్లోనే వంట వార్త చేసే కార్యక్రమాన్ని తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. దయచేసి స్థానిక శాసనసభ్యులు నేను విజ్ఞప్తి చేస్తున్నాను, ప్రభుత్వంతో మాట్లాడండి, ముఖ్యమంత్రితో మాట్లాడండి. హైదరాబాద్ కూతవేటు దూరంలో ఉన్న అత్యంత అభివృద్ధి చెందిన గచ్చిబౌలిలో ఉన్న బసవతారక నగర్లోని పేదల్ని, మహిళల్ని పండుగ పూట అనాథలను, నిరాశ్రయం చేసి చలికాలంలో చంటి పిల్లల్ని ఇంతకుముందు ఒక మహిళ చెప్తుంది, అన్న కూలగొట్టిన రోజు ఒక ఆడబిడ్డ ప్రసవం చేసింది ఇక్కడ, మా పరిస్థితులు ఉన్నాయని. నిజంగా టీఆర్ఎస్ నాయకులకు మానవత్వం ఉంటే
తక్షణమే మున్సిపల్ శాఖ మంత్రి ఇక్కడికి రావాలి. రేవంత్ రెడ్డి మాట్లాడింది ఏంటి? ఇక్కడ ఉన్న పేదలకు సంబంధించిన గుడిసెలన్నీ కూల్చేశారు, వీళ్ళ గుడిసెల్ని కూల్చడానికి వీల్లేదు, వీళ్ళకి ఇండ్లు కట్టిస్తాము. ఒకవేళ కనుక ఇదే పద్ధతి కొనసాగితే ఎవరైతే ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే ఉన్నాడో, అప్పుడు ఆయన ఎమ్మెల్యే, ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, ఆయన ఇంటి ముందుకెళ్ళి వంట వార్పు చేస్తామని అన్నారు. మరి అధికారంలోకి వచ్చింది ఎవరు? పిసిసి అధ్యక్షుడిగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి అయిండు. మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన గతంలో చెప్పిన మాటలు ఏమవ్వాలా? నిజం అవ్వాలా? వీళ్ళకి ఇండ్లు కట్టించాలా, వీళ్ళకే పట్టాలు ఇవ్వాలి. కానీ జరిగింది ఏంది? నా వెనకాల ఉన్న ఒక భయంకరమైన విధ్వంసం. ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు ఏదైతే కూల్చివేతలు జరిగినాయో, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఇదే కూల్చివేతలు జరిగినాయి. ఒక్కసారి చూడండి ఎంత దారుణమో. ఆనాడు కూల్చేసినప్పుడు మళ్ళీ వాళ్ళు పాపం డబ్బులు పెట్టి మళ్ళీ రేకులు వేసుకొని రకరకాలుగా వాళ్ళు ప్రయత్నం చేశారు. మళ్ళీ వచ్చి వాళ్ళ కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత అదే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇదే పరిస్థితి. ఇది మనం గౌలిదొడ్డి, గోపన్పల్లి దగ్గర ఉన్న గౌలిదొడ్డిలో ఉన్న గుడిసెల గురించి, వాళ్ళ పేదల ఇండ్ల గురించి మాట్లాడుతున్నాం. వీళ్ళేమి పోయి 3 ఏళ్ల కిందనో 4 ఏళ్ల కిందనో ఇక్కడికి రాలే. దాదాపు 30-40 ఏళ్ళు అవుతుంది వీళ్ళు ఇక్కడ నివాసం ఉండబట్టి. దీన్ని బసవతారక నగర్ అంటారు. శేరిలింగంపల్లి మండల్, గోపనపల్లి విలేజ్ ఇది బసవతారక నగర్. వీళ్ళకి ఆధార్ కార్డులు ఉన్నాయి, రేషన్ కార్డులు ఉన్నాయి, లేకపోతే ఇంకా కరెంటు బిల్లులు ఉన్నాయి, గ్యాస్ బిల్లులు ఉన్నాయి, మొత్తం సర్వం ఉన్నాయి, లేనిది లేదు. ఓటర్ ఐడి కార్డ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. సో వీళ్ళని 30-40 సంవత్సరాల నుంచి ఉంటున్న వీళ్ళ తండ్రులు, వీళ్ళ తాతలు చాలా మంది చనిపోయారు ఇక్కడ. వాళ్ళ సమాధులు కూడా పక్కనే ఉన్నాయి. ఈ టోటల్ సర్వే నెంబర్ వచ్చి సర్వే నెంబర్ 37. ఇందులో కల్ప్రిట్స్ ఎవరన్నది కూడా మనం పేర్లతో సహా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ దందా మొత్తం షురు అయింది, ఈ వ్యవహారం అంతా స్టార్ట్ అయింది కేసీఆర్ గవర్నమెంట్ హయాంలో. ఆయన కొడుకు కేటీఆర్ సహకారంతో 2021 నుంచి ఇక్కడ షురు అయింది. ఎంత దారుణం అంటే 2014లో వీళ్ళు పాపం జీవో నెంబర్ 58 కింద మాకు పట్టాలు ఇవ్వండి అని కూడా అప్లై చేస్తే వాళ్ళకి బీపీఎల్ నెంబర్స్ కూడా ఇష్యూ చేసింది గవర్నమెంట్, ఆనాడు గవర్నమెంట్. ఎప్పుడు 2014-15లో. దాని తర్వాత ఇది వాల్యుబుల్ ల్యాండ్ కదా, దాదాపు 100 కోట్ల నుంచి 150 కోట్లు ఉంటుంది ఎకరం. ఈ భూమి మీద పడ్డది. ఇక ఇలా ఆ పార్టీ వాడు, ఈ పార్టీ అని వాడు ఎవడు లేడు. బీఆర్ఎస్ వాడు ఉన్నాడు, కాంగ్రెస్ వాడు ఉన్నాడు, బీజేపీ వాడు ఉన్నాడు. అందరు ఇన్వాల్వ్ అయినారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే కార్పొరేటర్ ఏమో బీజేపీ, ఎమ్మెల్యేనేమో గతంలో బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లోకి వచ్చిన ఆయన. అంతా దోస్తులే. విషయం ఏంటంటే ఇది సర్వే నెంబర్ 37. మీరు ఆన్ రికార్డ్స్ భూభారతి తీసుకోండి, లేకపోతే రిజిస్ట్రేషన్ వెబ్సైట్కి వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ సర్వే నెంబర్ 37 అన్నది టోటల్లీ గవర్నమెంట్ ల్యాండ్. ఇందులో వీళ్ళు ఈ పహానీల్లో తప్పుడుగా ఎంట్రీ అయి కొంతమంది ఇది మాది భూమి అని క్లెయిమ్ చేస్తున్నారు. కానీ ముఖ్యమంత్రి ఆనాడు పిసిసి అధ్యక్షుడు ఇక్కడికే వచ్చి ఏం చెప్పిండు? 2021లో మీ అన్యాయంగా అక్రమంగా కూల్చిరు, నేను కట్టిస్తా అన్నాడు. అవసరమైతే అరకెపూడి గాంధీ ఇంటి ముందు ధర్నా చేస్తా అన్నాడు. సర్వే నెంబర్ 37లో గవర్నమెంట్ చెప్తున్న ప్రకారం దాదాపు 400 ఎకరాల చిల్లర భూమి ఉన్నది. ఈ భూమిలో రకరకాలుగా ఉన్నాయి. NIAB అనే ఒక సంస్థ సంబంధించిన భూములు ఉన్నాయి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూములు ఇందులోనే ఉన్నాయి. ఇది నేను చెప్తున్న మాట కాదు. రీసెంట్గా కలెక్టర్ నారాయణ రెడ్డి గారు ఒక రిపోర్ట్ ఇచ్చినారు, ఈ భూముల మొత్తాన్ని ప్రొహిబిటెడ్ లిస్ట్లో పెట్టండి అని. సో మీరు భూభారతికి వెళ్ళినా చాలా క్లియర్ కనిపిస్తుంది. సర్వే నెంబర్ 37 టోటల్గా ఇది లావుని పట్టాలు ఉన్నాయి అండ్ గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి. 7/4/2025 రోజున గవర్నమెంట్ ల్యాండ్స్ అండ్ ప్రాపర్టీస్ రంగారెడ్డి, శేరిలింగంపల్లి మండల్, గోపనపల్లి విలేజ్. సో చాలా క్లియర్గా ఇవన్నిటిని కూడా 22A కింద పెట్టండి అని కలెక్టర్ నారాయణ రెడ్డి, ఇగో ఇవన్నీ శేరిలింగంపల్లి, గోపనపల్లి సర్వే నెంబర్ 37లో NIAB ల్యాండ్ ఉంది, 100 ఎకరాలు ఉంది దానికి, అది ప్రోబిటెడ్ లిస్ట్లో. గోపనపల్లి TNGOs ల్యాండ్ ఉంది 205 ఎకరాలు, అది ప్రోబిటెడ్ లిస్ట్. గోపనపల్లి 37 హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ల్యాండ్ 54 ఎకరాల 38 గుంటలు, అది ప్రోబిటెడ్ లిస్టు. 24/A ఇట్లా చాలా భూములు ఉన్నాయి. ఇగో 37/A 37 ఇవన్నీ భూములు ప్రోబిటెడ్ లిస్ట్లో పెట్టండి అని చెప్పారు. ఇప్పుడు 6 ఎకరాలు పట్టా ల్యాండా అది ఎవరిదా పక్కన పెడితే, మరి మీకు 40 ఏళ్ళ నుంచి వీళ్ళు ఉంటుండే ఆనాడు ఏం చేశారు? మరి మీరు కోర్టు గైడ్లైన్స్ చెప్తున్నాయి, కోర్టు తీర్పులు ఉన్నాయి, ప్రభుత్వాలు చెప్తున్నాయి, రాజ్యాంగం చెప్తున్నది. 9 ఏళ్ళ పైన వాళ్ళు టెనెంట్స్గా ఉంటే వాళ్ళకి చెందుతుంది అది. మరి ఆనాటి నుంచి మీరు ఏం చేశారు? టెనెంట్ యాక్ట్ ఉన్నది కదా. అసలు ఆ క్వశ్చన్కి ఆస్కారమే లేదు. ఎందుకంటే ఈ భూమి పూర్తిగా గవర్నమెంట్ భూమి. దొంగ ఎంటర్ అయిపోయి ఈ భూమిని కొల్లగొడుతున్నారు. ఎవరెవరున్నారు దీని వెనకాలంటే మహానుభావులు చెప్తున్నారట ఆడోళ్ళని, మీరు ఇక్కడే కనుకుంటే మీ పిల్లల్ని రేప్ చేసేస్తాం, మీ పిల్లల్ని చంపేస్తాం. మహిళలు చెప్తున్నారు, ఇక్కడ ఉన్న మహిళలు ఎక్కడెక్కడి నుంచో బతకడానికి వచ్చిన వాళ్ళు వీళ్ళంతా.
అయితే వీళ్ళకి ల్యాండ్స్ ఎట్లా వచ్చింది, వీళ్ళు ఇక్కడికి ఎట్లా వచ్చిర్రు అంటే 1982లో ఇక్కడ ఒక క్రషర్ ఉండేదట. ఆ క్రషర్లో పనిచేసిన వాళ్ళంతా గుడిసెలు వేసుకొని ఇక్కడ ఉన్నారు. ఆనాడు ఈ 82 అంటే పెద్దగా వాల్యూ లేదు ఆనాడు, మొత్తం అంతా అడవిది. సో వాళ్ళకి అట్లే నివాసం ఉండి 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 ఈ దాకా వచ్చారు. 2021లో ఎప్పుడైతే కేసీఆర్ ముఖ్యమంత్రి అయిందో, కొడుకు మంత్రి అయిందో, అప్పటి నుంచి ఈ దందా స్టార్ట్ అయింది. మరి వీళ్ళు ఏం చేయాలా? మార్పు అని వచ్చిన కాంగ్రెస్ వాళ్ళు, అధికారంలోకి వస్తామన్న బీజేపీ వాళ్ళు ఏం చేయాలా? ఇందులో ఎవరయ్యా అంటే కల్ప్రిట్స్ ఎవరెవరు? ఇక్కడ లోకల్ కార్పొరేటర్, ఆయన భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్ గంగాధర్, బీఆర్ఎస్ నుంచి గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చిన అరకపూడి గాంధీ, ఇంకో గంగాధర్, వీళ్ళకు ఒక 4-5 ఈడ తోడయ్యారు. వీళ్ళు హైదరాబాద్ అక్కడక్కడి నుంచి ఒక 40-50 మంది రౌడీ షీటర్లని, గూండాలని, వీళ్ళందరినీ తీసుకొచ్చి ఒక 50-60 మంది మోపై వీళ్ళని వచ్చి బెదిరిస్తున్నారు. మిమ్మల్ని రేప్ చేస్తాం, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేకపోతే మీ జీవితాలు ఆగమైతాయి అని మహిళల్ని బెదిరిస్తున్నారు. ఇంకా దుర్మార్గం ఏంటంటే కొన్ని ఫొటోస్ మీరు చూడండి. ఇక్కడి నుంచి కొంతమంది మహిళల్ని ఒక ఫామ్ హౌస్లోకి తీసుకెళ్ళి వాళ్ళని బెదిరించి 1,50,000 రూపాయలు చేతిలో పెట్టి సంతకాలు, వైట్ పేపర్ మీద సంతకాలు పెట్టించుకున్నారట. మరి భూమి మీదే అయితే ఇంత దౌర్జన్యంగా మీరు వ్యవహరించి ఓ రూమ్లోకి తీసుకుపోయి సంతకాలు పెట్టించాల్సిన అవసరం ఏముంది? ఈ ప్రశ్నకు ఎవరు సమాధానం చెప్పాలా? అన్ని పార్టీలు కలిసిపోయినాయి ఇందులో. నేను ఎవ్రీడే చెప్పేది అదే, భూముల విషయంలో అంతా దొంగలే. పొద్దుగాల తిట్టుకుంటారు, పార్టీ ఆఫీసులలో సాయంత్రం కలుసుకుంటారు. ఇప్పుడు చాలా వాల్యుబుల్ ప్రాపర్టీ ఇది. ఇప్పుడు 5 ఎకరాలకు సంబంధించిన గొడవ ఇది. వీళ్ళు హ్యూమన్ రైట్ కమిషన్కి వెళ్ళారు, కమిషన్ నాట్ టు ఇంటర్ఫియర్ ఆర్డర్ ఇచ్చింది, అది ఇంకా కంటిన్యూ అవుతున్నది. హైకోర్టుకి వెళ్తే హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది, నాట్ టు ఇంటర్ఫియర్ ఆర్డర్, మీరు ఈ ఇష్యూ సెట్ అయ్యేదాకా మీరు ఎంటర్ కావద్దని చెప్పింది. వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు కూడా ఇందులో తప్పులు జరిగిన ఈ పహానీల్లో తప్పుగా ఎంట్రీ అయ్యారని చెప్పింది. కలెక్టర్ 22A కింద పెట్టమని చెప్పిండు. ఈ 2021లో మళ్ళీ ఈమె చేసినామె ఎవరిమే? ఆర్డీఓ చంద్రకళ ఫస్ట్ కూల్ చేసినామె. ఆమె దందా మామూలు దందా కాదు ఆమెది. ఇప్పుడు ఆడ వెస్టర్న్కి సంబంధించిన దాంట్లో ఆమెనే 5 కోట్లు తీసుకొని ఇష్యూని సార్ట్అవుట్ చేసింది. మరి ఈడెన్ని కోట్లు తీసుకున్నదో వీళ్ళ దగ్గర. ఈ ఆర్డీఓ చంద్రకళ పోలీస్ ఫోర్స్ని తెచ్చి డెమాలిష్ చేసింది 2021 డిసెంబర్ 8వ తేదీన. చేసిన తర్వాత రేవంత్ రెడ్డి వచ్చిండు. మరి మాట్లాడిన రేవంత్ రెడ్డి వాళ్ళు ఏం చేయాలా? ఎంత భయంకరమైన దారుణం చూడండి. ఇది ఎవరిదమ్మ ఇల్లు? ఇప్పుడు ఇవన్నీ గుడిసెలు, వీళ్ళు పాపం రేకులు వేసుకొని ఉన్నారు వీళ్ళు. ఇవన్నీ కూలిపోయినాయి చూడండి. సో ఇప్పుడు ఈ ల్యాండ్ చాలా చాలా కాస్ట్లీ ల్యాండ్ అనమాట. ఇది ఎకరం ఈడ 100 నుంచి 150 కోట్లు ఉండదు. 100 కోట్లు వేసుకున్న దాదాపుగా ఒక 500 కోట్ల ప్రాపర్టీ ఇది. ఈ ప్రాపర్టీ మీద అరకపూడి గాంధీ కన్నుబడ్డది, గంగాధర్ కన్నుబడ్డది, కార్పొరేటర్, ఇంకా చాలా మంది కన్నుబడ్డది. ఎవరెవరు ఉన్నారో ఇంకా నాకు తెలిసి ఇందులో గవర్నమెంట్లో ఉన్న అఫీషియల్స్ ఉంటారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గతంలో ఇచ్చిన హామీ ఇవాళ నెరవేరట్లేదంటే, పైగా మళ్ళీ వచ్చి విధ్వంసం చేసిరంటే మరి రేవంత్ రెడ్డి వాళ్ళకి సంబంధించిన మనుషుల పాత్ర కూడా ఉన్నట్టే కదా. చూడండి, వాళ్ళకి దిక్కు లేదు, తిండి లేదు, నీళ్లు లేవు, పిల్లలంతా ఇదైపోయి ఉన్నారు అక్కడ. ఇదెవరిది ఇల్లు? సో ఎక్కడికక్కడ కూల్చేసారు. ఏం పని చేస్తారమ్మా మీరంతా? రాయి కొట్టే పని చేస్తారు, గ్రనైట్ కొడతారు. ఏ ఊరు మీది? ఏ ఊరు నుంచి వచ్చారు? అంతేనా? మరి ఈ ఇల్లు ఎందుకు కూలలే? లీడర్దా? రెడ్డికి మెయిన్ లీడర్ ఉండి ఈయన ఇల్లు కూడగొట్ట. ఇది ఆఫీస్ వాళ్ళకి, ఇదంతా కూలగొట్టడానికి ఇది ఆఫీసు. అటు పోదాం, నిలబడి మాట్లాడదాం. పదండి, చూద్దాం. ఓకే, ఎన్ని ఏళ్ళ నుంచి ఉంటారమ్మా మీరు ఇక్కడ? ఎవరు మాట్లాడతారు? ఎవరు చెప్తారు? దామ్మా, ఎన్ని ఏళ్ళ నుంచి ఉంటున్నారు ఇక్కడ? మేము 30 సంవత్సరాల నుంచి ఉన్నాం సార్. 30-40 సంవత్సరాలు. మేము సైడ్ జరగండి. 30 ఏళ్ళు అవుతుందా? 30 ఏళ్ళు అయిపోయింది. మాకు పిల్లలు పుట్టారు, వాళ్ళకి పెళ్లిళ్ళు అయినా, వాళ్ళు కూడా పిల్లలు ఉన్నారు. ఇప్పుడు పిల్లలు కూడా 4-5 సంవత్సరాల పిల్లలు ఉన్నారు. మాకు మనమరాళ్ళు కూడా పెద్దగా అవుతున్నారు. వాళ్ళు కూడా ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాం. కానీ మాకు ఏ ప్రభుత్వం వచ్చినా మాకైతే న్యాయం అయితే జరుగుతలేదు. ఇప్పటికైనా మేము ఈ గుడిసెలో ఉంటున్నాము, మళ్ళీ వాళ్ళు కూల్చినప్పుడు మళ్ళీ కష్టపడి కట్టుకోవాలి. దీని ద్వారా ఏమైనా మా సామాన్ అంతా కూడా పాడైపోతుంది. మేము అడిగేది ఏమంటే, రేవంత్ రెడ్డి గారు సార్ వచ్చి మాకు హామీ ఇచ్చారు. 2021 కూల్ చేసినప్పుడు
డిసెంబర్ 8వ తారీఖు నాడు సార్ వచ్చారు మాకు. 8వ తారీఖు నాడు వచ్చారు. ఆయన చీరలు ఇచ్చారు, బిందెలు ఇచ్చారు, ఫుడ్ ఇచ్చారు, అన్ని ఇచ్చారు. ఆయన మాటగా చెప్పింది ఏమంటే, నేను ఎమ్మెల్యేగా వచ్చినట్లయితే, నేను సీఎం గా వచ్చినట్లయితే నేను ఇక్కడ మీకు ప్రతి ఒక్కరికి 60 గజాల పట్టాలు ఇప్పిస్తానని చెప్పారు ఆయన. ఈ రోజు మేము ఎన్నిసార్లు మేము సీఎం గారిని కలవాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇప్పటిదాకా మమ్మల్ని అక్కడ దాకా తీసుకెళ్లిన వాళ్ళు లేరు. ఎందుకంటే మేము చదువు లేని వాళ్ళము. అక్కడ దాకా వెళ్ళాలంటే మేము ఎట్లా వెళ్ళాలో మాకు ప్రాసెస్ తెలియనప్పుడు అక్కడ దాకా వెళ్ళాలన్నా కూడా మాకు అవకాశం రావట్లేదు. కనీసం ఇప్పుడైనా సరే సీఎం గారు మాకు స్పందించి మాకు ఇక్కడే మేము కోట్లు అడుగుతలేం సార్, మేము మాకు 100 గజాలు కూడా అడుగుతలేం. ఉండడానికి 60 గజాలు ఇస్తే చాలు. మాకు ఉండడానికి 60 గజాలు ఇస్తే ఎక్కడ ఉంటున్నారు మరి ఇప్పుడు కూల్ చేసిన తర్వాత? ఇప్పుడు కొంతమంది బయట ఉన్నారు. అంటే మేము కూల్ చేసిన తర్వాత సామాన్ తీసుకుపోయినాం. అన్ని సామాన్కు మాకున్న సామాన్ బట్టి రెంట్ రూమ్ లో అయితే మాకు దొరకలేవు. కొన్ని సామాన్ మేము అమ్ముకున్నాం. ఇనుప సామాన్కి మంచి సామాన్ కూడా మేము ఇనుప సామాన్కి అమ్ముకున్నాం. ఇంకొన్ని తీసుకుని వెళ్తే మేము డీషం తీసుకుపోయి అర్ధగంట డీషం ఆపేసాం. మాకు రూమ్ ఇస్తలేరు. అర్ధగంట తర్వాత ఆయనకి ఎక్స్ట్రా పేమెంట్ ఇచ్చి ఒక రూమ్ 10,000కు మాట్లాడుకున్నాం. మేము అసలు మా ఇంట్లో ఎవరైతే పనికి వెళ్ళాం, మేము దేవుని సేవ చేస్తున్నాం. మేము పాస్టర్ మా ఆయన దేవుని సేవ ఇక్కడ చర్చ్ ఉంది. ఇప్పుడు మాకు ఎక్కడి నుంచి కూడా ఇన్కమ్ లేదు. అటు ఇప్పుడు 10,000 రూమ్ రెంట్ కట్టి మేము ఉండాలంటే తినడానికి కూడా మాకు చాలా దీనంగా ఉంది. మేము ఎట్లా బతకాలి? చాలా మంది ఒంటరి మహిళలు ఉన్నారు. కొంతమంది అయితే తల్లిదండ్రులు. ఇక్కడ ఏముంది మీకు ఆధారం? 30 ఏళ్ల నుంచి ఆధార్ కార్డులు ఇవన్నీ ఇక్కడ నుంచి ఉన్నాయి సార్. అన్ని ప్రూఫ్లు మా చేతిలో ఆధారాలతో సహా మేము ఇక్కడ ఉన్నాం. అన్ని ప్రూఫ్లు ఉన్నాయి. చూడండి, ఆధార్ కార్డు ఉంది. వీళ్ళకి సంబంధించిన ఇది సో ఒక్క నిమిషం. సో వీళ్ళ ఐడి కార్డ్స్, వీళ్ళ ఆధార్ కార్డు లో కూడా చాలా క్లియర్ గా కనిపిస్తున్నది. చూడండి, బసవతారక్ నగర్, గౌలిదొడ్డి, గోల్కొండ, నానక్రామ్ కూడా హైదరాబాద్. వీళ్ళకి ఆధార్ కార్డ్స్ ఉన్నాయి. ఇగో రేషన్ కార్డు కూడా ఇచ్చింది గవర్నమెంట్. ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఇచ్చింది. రేషన్ షాప్ ఎక్కడమ్మా మీది? నానక్రామ్ కూడా రేషన్ కార్డులు ఉన్నాయి. ఇక ఓటర్ కార్డు ఉంది. ఈ ఓటర్ కార్డు ఎప్పుడు వచ్చిందండి? పాత రేషన్ కార్డు ఎప్పుడు వచ్చిందండి? ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో తీసిన ఫోటోలు ఇవన్నీ. నేను కూడా అప్పుడే దిగిన ఫోటో, ఇట్లాంటి ఫోటోని 2006 సంవత్సరంలో వచ్చిన. అంటే అప్పటి నుంచి వీళ్ళు ఇక్కడ ఉంటున్నట్టే కదా. మరి ఆనాడు మీ భూమి మీదే అయితే ఆనాటి నుంచి ఏం చేసారు మరి మీరు? ఇప్పుడు దొంగలు తయారయ్యారు, ఈ భూమి మీద పడ్డారు. ఇగో నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు తెలంగాణ ప్రభుత్వం ఆమెకి ఇచ్చింది. ఎక్కడి నుంచి అడ్రస్? ఈ అడ్రస్ నుంచే. ఇగో పాత రేషన్ కార్డు. మరి ఇంకేం కావాలా? ఇంతకంటే ఎవిడెన్స్ ఏం కావాలా? 2021 మా ఇల్లు ఉండేది. 2021లో ఈ మిల్లట పాపం కూల్ చేసిరా? ఇప్పుడు ఆమె ఎవరు? ఆర్డీఓ చంద్రకళ. దొంగ ఆర్డీఓ ఈమె. అయితే ఎంతమంది కుటుంబాల జీవితాలతో ఈమె నాశనం చేసి ఆడుకుంటుందో తెలియదు కానీ, మరి ఈ వీళ్ళు కూడా మహిళలు అన్న విషయం మీకు తెలియదా? అది ఓపెన్ గవర్నమెంట్ ల్యాండ్ అని చాలా క్లియర్ గా కనబడుతున్నది. ఇది ప్రైవేట్ ల్యాండ్ అని మీరు ఎట్లా క్లెయిమ్ చేస్తారు? ఒకవేళ ప్రైవేట్ ల్యాండ్ అయితే ఇంతకాలం 40 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి ఏం చేశారు మీరు? బీపీఎల్ నెంబర్ కూడా వచ్చింది సార్ మాకు. వీళ్ళు 58 జీవో కింద అప్లై చేసుకుంటే వీళ్ళకి నెంబర్ కూడా ఇష్యూ చేసారు. మరి ఎందుకు ఇష్యూ చేశారు నెంబర్? పోనీ వీళ్ళు ఏమైనా లీడర్లా? వీళ్ళు ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళ? పోనీ వీళ్ళు ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేసి వీళ్ళని మేనేజ్ చేసి వీళ్ళు తెచ్చుకున్నారని అనడానికి ఏమైనా వీళ్ళు ఏమైనా లీడర్లా? లీడర్ల కింద ఏమైనా పనిచేస్తున్నారా? ఇప్పుడు ఎప్పుడు కూల్చేసారు ఇవన్నీ? ఇప్పుడు నిన్న మొన్న 3 రోజులు అయితే ఎవరెవరు వస్తున్నారు ఇక్కడికి? బెదిరింపులు అయితే చాలా వస్తున్నాయి సార్. మాకు ప్రాణహాని కూడా ఉంది సార్. అసలు మాకు బస్సులు ఎవరైనా ఒక ప్రాణం వెళ్ళిపోయినా అది ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఎందుకంటే చాలా బెదిరింపు కాదు సార్. మీరు ఇక్కడికి వెళ్ళిపోండి, లేకుంటే మీ ఫ్యామిలీని టార్గెట్ చేస్తామని మాకు బెదిరింపు కాదు. ఇక్కడ ఉన్న లోకల్ లీడర్లు కూడా, మా బస్సులో ఉన్న లీడర్లు కూడా మా మీద టార్గెట్ చేసేసారంటే ఒక్కొక్కరికి ఫోన్ చేస్తున్నారు. ఇప్పుడు నేను నా ఫ్యామిలీ మీద ఒక 2 కుటుంబాలు ఆధారపడి ఉన్నాయంటే నాకు ఫోన్ చేస్తారు. నువ్వు వెళ్ళిపోతే నీ ఫ్యామిలీ వెళ్ళిపోతుంది బయటికి. నువ్వు వెళ్ళిపోవాలి ఫస్ట్, నువ్వు వెళ్ళిపోవాలి బయటికి. పోలీసులు కూడా వచ్చిరా? పోలీసులకు ఏం పని అండి? పోలీసులు రాత్రి వచ్చారు. ఇస్తలేరు. వాళ్ళ తరపు నుంచి పోలీసులు నిన్న పోలీసులు వచ్చారు. బలవంతంగా లేడీస్ తీసుకుని వెళ్ళాలని కార్ జీప్ ఇక్కడ దాకా తీసుకొచ్చారు. బలవంతంగా మేము ఉరికినా కూడా మమ్మల్ని తీసుకుని వెళ్ళాలంట. ఒకటే పట్టుబట్టారు, మీ మీద కేసు అయింది, మీరు రండి, లేకుంటే ఇమీడియట్ గా డీసీఎంలు తీసుకొచ్చి మేము వేసుకుపోతామని మమ్మల్ని బెదిరిస్తున్నారు. నైట్ అంతా గుండెలు పెట్టారు ఇక్కడ అంతా, చుట్టూ గుండెలు పెట్టి మేమంతా కొంతమంది ఇక్కడ మంటలు వేసుకొని ఇక్కడ ఉన్నాం. తెల్లని దాకా నిద్ర లేదు. అసలు 4-5 రోజులు నిద్ర లేదు, తిండి లేదు. అటు ఎన్ని రోజులు మేము భయంతో బ్రతకాలి? అంటే మేము మనుషులు కాదా? మేము ఏం అడుగుతున్నామా? మా కోట్లు ఆస్తి అడుగుతున్నామా? కాదు ఉండడానికి ఎంత గూడు అడుగుతున్నాం. ఇక్కడ ఇన్ని సంవత్సరాలు ఉన్నాం కదా. ఇన్ని సంవత్సరాలు ప్రైవేట్ అయితే గవర్నమెంట్ అయితే ఇన్ని సంవత్సరాలు ఏం చేస్తారు? చుట్టూ డెవలప్ ఏరియా రావాలి కదా. మాకు ఇంత గూడు వచ్చేసి ఇదంతా తీసుకొని ఒక మూలకి ఇచ్చిన మేము ఉండిపోతాం. కానీ మొత్తాన్ని ఇక్కడ కాల్ చేయమని మేము ఎక్కడైనా ఉండాలి.
అసలు ఒంటరి మహిళలు వెళ్తే ఏమంటున్నారమ్మా? బెదిరిస్తున్నారా? బెదిరిస్తున్నారు, ఇట్లా ఏమంటున్నారు? చేయబట్టి లాగుతున్నారు, మీరు ఇక్కడ చేయబట్టి ఎందుకు- లాగుతున్నారు. లాగుతున్నారు. రాత్రి 10 గంటల దాకా ఇక్కడనే ఉన్నాను నేనైతే. ఉండి వాళ్ళు ఏమంటారు, మీరు ఇక్కడ ఉండొద్దు, మీరు ఏం రూల్స్ ఉంది, ఇదిగో మా దగ్గర పట్ట కాయిదాలు ఉన్నాయి, మీరు ఎట్లా ఉంటారు, ఇక్కడ ఉండే అవసరం లేదు, మీరు వెళ్ళాలి, అర్జెంట్ గా వెళ్ళాలి, మీరు గుడిసెలు వేసుకోవద్దు, గుడిసెలు వేసినా గానీ మేము ఎవరినో పంపించి కూల కొడతాం, మిమ్మల్ని కొట్టిపిస్తాం, తిట్టిపిస్తాం, మీకు చిన్న పిల్లలు ఉన్నారు కదా వాళ్ళని కిడ్నాప్ చేస్తాం, మిమ్మల్ని రేప్ చేస్తామని భయపట్టిస్తున్నారు సార్. రేపు చేస్తామని భయపెట్టి అట్లనే ఆడపిల్లలు ఉంటే ఆడపిల్లలు యవనస్తులు ఉంటే వాళ్ళని దాపెట్టేసేయండి. ఆడపిల్లలు యవనస్తులు అంటే మెచ్యూర్ అయిన అమ్మాయిలు ఎవరైనా ఉంటే తీసుకెళ్లి దాపెట్టేసేయండి, లేదంటే తీసుకెళ్లిపోయి రేప్ చేస్తామంటున్నారు, లేడీస్ ను కూడా రేప్ చేస్తామంటున్నారు సార్. ఏం దారుణం ఇది? ఇప్పుడు నేను ఒంటరి మహిళను సార్, నేను ఒంటరి మహిళను, నా భర్త లేడు, నా పిల్లలకు కూడా ఇద్దరికి పెళ్లి అయిపోయింది, నా పిల్లలు చిన్న పిల్లలప్పుడు ఇక్కడికి వచ్చాను, ఏదో ఇళ్లలో పని చేసుకొని నేను బ్రతుకుతున్నాను. ఇప్పుడు సడన్ గా ఇల్లు కూలగొట్టేసారు, నాకు ఇల్లు లేదు ఉండడానికి, ఎక్కడైనా రెంట్కి వెళ్ళి అడిగితే ఏమంటున్నారు, ఒక్కరు ఉంటారా లేకుంటే ఫ్యామిలీ అని అడుగుతున్నారు. నేను ఒక్కదాని అంటే నాకు ఇల్లు ఎక్కడ ఇవ్వట్లేదు సార్, నువ్వు ఒక్కదాని వస్తావు మళ్ళీ మొగల్ని తీసుకొచ్చి ఇక్కడ వ్యభిచారం చేస్తా ఉంటాను అంటే మమ్మల్ని వ్యభిచారుల కింద లెక్కేస్తున్నాం సార్. మేము ఎక్కడ వెళ్ళి బ్రతకాలి? ఇక్కడ మాకు ఒక గూడు అంటూ ఉంటే మేము మా గూట్లో మేముండి మేము పని చేసుకుంటాం కదా. అసలు ఇక్కడ సడన్ గా వచ్చి కూల్ తెగేసారు, వెళ్ళిపోండి ఇక్కడ నుంచి అని అంటున్నారు. ఎవరమ్మా మీది? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? సార్ మా భర్త, మా అమ్మ, నాన్న అందరు ఇక్కడ సార్. నేను 9 years అమ్మాయి ఉన్నప్పటి నుంచి ఇక్కడ ఉన్నాం సార్. 9 ఏళ్ళ అమ్మాయి? నేను 9 ఏళ్ళు, ఇప్పుడు నాకు 41 సంవత్సరం. అప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నాం సార్. మా ఫ్యామిలీలో 4 చనిపోయారు, ఇక్కడ బొందలగడ్డ ఇక్కడే ఉంది. మా అమ్మ, నాన్న, మా అమ్మమ్మ, తమ్ముడు అందరు ఇక్కడే చనిపోయారు. అయినా మేము ఇక్కడే ఉంటున్నాం సార్. రేవంత్ రెడ్డి సార్ కూడా వచ్చి మాకు హామీ ఇచ్చిపోయిండు, అమ్మ నేను గెలవగానే ఫస్ట్ మీకే పట్టాలు ఇప్పిస్తాను అని చెప్పేసి పోయింది సార్. వాళ్ళందరూ ఇక్కడే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిండ్రు సార్? ఎంత మంది వచ్చిర్రు కానీ వస్తున్నారు, చెప్తున్నారు, వెళ్ళిపోతున్నారు, కానీ మాకొక్కరు కూడా న్యాయం చేయట్లేదు సార్. మేము ఎక్కడికి వెళ్ళి బ్రతకాలి? ఇప్పుడు సడన్ గా వెళ్ళగొట్టేసారు, ఇక్కడ నుంచి తీసుకెళ్లారు. మాకు అసలు చదువు లేదు సార్, అందరు చదువు రాని వల్ల ఎక్కువ ఉంటున్నాం ఇక్కడ. వెళ్ళి ఏదో వైట్ పేపర్ మీద సంతకాలు చేయించుకున్నారు, మాకు బెదిరిస్తున్నారు. మీరు అమ్మ నువ్వు ఒక్కదాని ఉంటున్నావు కదా, నువ్వు ఒక్కదాని ఉంటున్నావు కాబట్టి తీసుకెళ్లి నేను ఎప్పుడు ఏం చేస్తామో తెలీదు, కాబట్టి మేము ఎట్లా చెప్తే అట్లా ఇక్కడ నుంచి వెళ్ళిపోతే సరే, లేదంటే నీ మీద దాడి చేస్తాము, ఎప్పుడో చంపేస్తామో తెలీదు. ఎవరెవరు వస్తున్నారమ్మా? మనుషుల పేర్లు ఎవరెవరు వీళ్ళంతా? సార్ మా మధ్యలోనే ఉన్న లీడర్లు కూడా బెదిరిస్తున్నారు సార్. మేము నమ్మినాం ఇన్ని రోజులు, కానీ మా వల్లే మా గొంతుకు వస్తారని మేము ఎప్పుడు ఊహించలేదు సార్. ఎంత అంటే మా దగ్గర లీడర్లు ఉన్నారు కదా, మాకు హెల్ప్ చేసే లీడర్లు, వాళ్ళు కూడా బెదిరిస్తున్నారు. వాళ్ళు కూడా బెదిరిస్తున్నారు. మెయిన్ గంగాధర్ సార్, ఇక రూమ్ 1 రూమ్ ఎందుకు సార్ కూల్ చేయలేదు? మాకు గుడిసెలు కూల్ చేసినప్పుడు 1 రూమ్ కనిపించలేదు వాళ్ళకి. చర్చ్ సార్, మేము క్రిస్టియన్ వల్ల ఎక్కువ ఉన్నాం సార్. ఇక్కడ 80% క్రిస్టియనే ఉన్నాము. మేమేదో తలా రూపాయి జమ చేసి మేము చర్చ్ కట్టుకున్నాము. ఎక్కడికి వెళ్ళలేక ఇక్కడ మా స్థలంలో చర్చ్ కట్టుకున్నాము. చర్చ్ తీసేసి మా పాస్టర్ కూడా చాలా బెదిరించారు సార్. మా పాస్టర్ భార్యని తీసుకెళ్లి ఎక్కడో ఆయన రూమ్ కు, అక్కడ పెట్రోల్ పంప్ దగ్గర ఆయన రూమ్ ఉంటది, అక్కడికి తీసుకెళ్లి వాళ్ళిద్దరిని మీరు అందరిని ఆపుతున్నారు, మీరు వెళ్తే అందరు కదులుతారు, మీరు వెళ్ళండి, లేకుంటే మిమ్మల్ని చంపేస్తామని వాళ్ళని బలవంతంగా వాళ్ళు మాట్లాడమని తోలుకెళ్లి వాళ్ళ దగ్గర సంతకాలు పెట్టించుకున్నారు. వాళ్ళకి కొంచెం డబ్బులు ఇచ్చి మీరు వెళ్ళిపోవాలని వాళ్ళే డీసీలు పెట్టించి దగ్గరుండి వాళ్ళని బెదిరించి పంపించారు సార్. మాకు ఈ సమాజంలో బ్రతికే హక్కు లేదా? మాకు రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు, ప్రతి ఒక్క ప్రూఫ్ ఇక్కడనే ఉన్నాయి. మా పిల్లలు ఇక్కడనే చదువుకున్నారు, మా పిల్లల పెళ్లిళ్ళు ఇక్కడైనా. ఇప్పుడు మా మనమడులు మనమరాలు అందరూ చిన్న పిల్లల్ని తీసుకొని మేము ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు కూల్ చేస్తారు, ఎప్పుడు ఎవరు వచ్చి దాడి చేస్తారో తెలియదు. మేము పిల్లలు తీసుకెళ్లి ఎక్కడో బంధువుల ఇళ్లలో దాపెడుతున్నాం సార్. రాత్రి కూడా మొత్తం గూండాలంతా చుట్టుముట్టిరు, తాగేసి వచ్చి బస్సులోకి వచ్చి గలీజ్ గా మాట్లాడుతున్నారు. లేడీస్ అదే ఇంకా అంతకంటే ఇంకా చాలా ఎక్కువ. నన్ను అయితే ఎట్లే తిట్టిరాళ్ళు. ఇక్కడ ఉన్న వాళ్ళ కూడా అందరికి అదే. ఒక ఆయన పేరు నాకు తెలియదు కానీ ఆయన పేరు ఎవరో ముత్తునంట, ముత్తు ఆయన పేరు. ఆయన ఎంత గలీజ్ అంటే నా నోరుతో చెప్పలేను కానీ అంత గలీజ్ బూతు మాత్రం తిడతాడు ఆయన. ఇక్కడ ఎందుకు వచ్చినావే నువ్వు? నేను వచ్చి ఉన్నా ఇడ. అందరు ఖాళీ చేసుకొని పోయారు, వీళ్ళు ఖాళీ చేసుకొని పోయారు. 2 వారాల కింద వస్తే ఎంత మంచిగా ఉన్నారు ఇల్లు, గుడిసెలు కట్టుకొని ఇళ్లలో పని చేసుకొని బతికిన వాళ్ళకు సమాధి లాగా చేసేసిరు, బొందలగడ్డ లాగా చేసేసిరని ఆ చెట్టు కాడ నిలిచి ఉంటే ఆయన పచ్చి బూతులు తిట్టిండు ఆయన. అసలు పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తే పోలీసు వాళ్ళు రావట్లేరు. అవన్నీ మెసేజ్లు ఉన్నాయి మా దగ్గర, రావట్లేరు. వాళ్ళు వచ్చి ఏమంటారు, ఆ పోలీసు వాళ్ళు వచ్చి ఏమంటారు, అమ్మ మీరు ఇక్కడ ఎందుకున్నారు, మీకు ఏం అవసరమని ఉన్నారు, మీకు ఏం హక్కు అని ఉంది, అసలు ఉండొద్దు, మీరు వెళ్ళిపోవాలి, అర్జెంట్ గా వెళ్ళిపోవాలి, అసలు ఈడ ఉండే అవసరమే లేదు మీకు అని. రాత్రి ఇట్లా నేను రాకముందే ఆడవాళ్ళని చేపట్టి లాగేయడము, ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, లేకపోతే మేము లాఠీ దాడి చేస్తాము, ఇంకా వ్యాన్ తెచ్చి మిమ్మల్ని పట్టుకెళ్తాము. ఇవన్నీ మీకు అవసరమా అమ్మ? వాళ్ళ దగ్గర ల్యాండ్ ఉంది, వాళ్ళ దగ్గర పాస్బుక్లు ఉన్నాయి, మీరందరూ పోలీస్ స్టేషన్ కి రారి, మేమందరం ఒక్కొక్కరికి చిట్టీలు ఇస్తాం.
సో ఈ కేసుని చాలా మంది డీల్ చేస్తా ఉన్నారు, వీళ్ళ తరపున కొట్లాడుతా ఉన్నారు. సో నా ముందు ఈ సార్ ఉన్నారు, వీళ్ళు కూడా హ్యూమన్ రైట్స్కి వెళ్ళారు, హైకోర్టుకి వెళ్ళారు, రకరకాలుగా వీళ్ళు కొట్లాడుతా ఉన్నారు. పాయింట్ ఏంటంటే వాళ్ళు వచ్చి ఏమంటున్నారు, పాస్బుక్లు ఉన్నాయి, మాకు పట్టాలు ఉన్నాయి, వాళ్ళకు అసలు ఉన్నాయా లేవా? వాళ్ళకు ఉన్న వాస్తవం ఏంటంటే వాళ్ళకు పట్టాలు గాని పాస్బుక్లు గాని లేవు. వాళ్ళకు ఓన్లీ పహానీలా ఎంట్రీ ఉంది 1954-55 లో. దీంట్లో ఉన్న ఇది సుప్రీంకోర్టు ఆర్డర్, వాళ్ళు ఏదైతే చూపిస్తా ఉన్నారో ఇది వాళ్ళు చూపించేది సుప్రీంకోర్టు ఆర్డర్. దీని ప్రకారం ఓన్లీ పహానీ ఎంట్రీ ఉంది. ఏ ఇయర్ లో ఎంట్రీ అయ్యారు? పహానీ యాక్చువల్ గా ఇది జాగీర్దార్ ల్యాండ్. ఇది జాగీర్దార్ ల్యాండ్ మనకు ఈ మన ఆంధ్రప్రదేశ్ లో కలవక ముందు జాగీర్ యాక్ట్ ఉంది, అబాలిషన్ అయింది. అబాలిషన్ జాగీర్దార్ అబాలిషన్ యాక్ట్ తర్వాత వాళ్ళకి ఏంటంటే పహానీలా 1954-55 దాంట్లో ఎంట్రీ ఉందని చెప్పేసి వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. గవర్నమెంట్ ఏమైందనంటే అది ఫ్రాడెంట్లీ ఎంట్రీ అయింది అని అన్నారు, అని వాళ్ళు అన్నారు. గవర్నమెంట్ అంటా ఉంది. 1991 లో గవర్నమెంట్ 2 జీవోలు తీసి యాక్చువల్ గా ఇది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కు హౌసింగ్ గురించి అలాట్ చేశారు. అది కూడా దాంట్లోనే. సో వాళ్ళు కూడా ఈ సుప్రీంకోర్టు ఆర్డర్ లో వాళ్ళు కూడా మెన్షన్ అయిన, వాళ్ళు కూడా ఇంప్లీడ్ అయిన. ఈ రకంగా హైకోర్టులో కూడా జరిగింది కేసు. వాళ్ళు దాని ప్రకారంగా సుప్రీంకోర్టు అన్నది ఏంటంటే ఇప్పుడు కరెక్షన్ అనేది మీరు చేయాలంటే చేసుకోవచ్చు అంటే ఇప్పుడు ఏంటంటే వీళ్ళని డిస్మిస్ చేసింది. యాక్చువల్ గా ఈ ఫ్రాడ్ అంటే అనేది అప్పుడు మీరు చూడలేదా, మీరు అప్పుడు ఎందుకు చర్య తీసుకోలేదు అనేది సుప్రీంకోర్టు పాయింట్అవుట్ చేసింది. అది యాక్చువల్ గా మెయిన్ పాయింట్అవుట్ చేసింది. మీరు ఇన్ని రోజులు ఎందుకు డిలే చేసిండ్రు, అయితే ఇప్పుడైనా కానీ మీరు ఏదైనా నిర్ణయం తీసుకోవచ్చు అనే రకంగా ఇచ్చారు. కానీ దీని ప్రకారంగా టైటిల్ ఇవ్వలేదు. సుప్రీంకోర్టు హైకోర్టు ఎన్నడూ కూడా, అందరూ అడ్వకేట్స్ ఉన్నారు, అందరికి తెలుసు, వాళ్ళు టైటిల్ ఇవ్వరు. వీళ్ళు యాక్చువల్గా ఎక్కడికి వెళ్ళా, వాళ్ళు నిజంగా వాళ్ళదే ల్యాండ్ అయితే దే హ్యావ్ టు అప్రోచ్ సివిల్ కోర్ట్. సివిల్ కోర్ట్ నుండి రావాలా. అదే కాకుండా వీళ్ళను ఏమైనా డిస్టర్బ్ చేయాలంటే కూడా నోటీస్ సర్వ్ చేసేసి సివిల్ కోర్ట్ నుండి వాళ్ళ ఎవిక్షన్ ఆర్డర్ తీసుకొచ్చి చేయాలి. కానీ అవన్నీ ఏం లేకుండా అవన్నీ కూడా లెంతీ ప్రాసెస్ అనుకున్నారా ఏంటో వాళ్ళ ప్లాన్. 1954 లో వాళ్ళ ఎంట్రీ అయి ఉంటే మరి వీళ్ళు వచ్చినప్పుడు ఏం చేశారు? అడగలేదు. 82 నుంచి వీళ్ళు ఉన్నారు అన్నప్పుడు ఏం చేశారు? ఎప్పుడు కూడా 2021 బిఫోర్ ఎప్పుడు రాలేదు, ఎప్పుడు టచ్ చేయలేదు. 21 లో ఎప్పుడైతే ఇది జరిగిందో మేము హైకోర్టుకి వెళ్ళాము. వీళ్ళకు హైకోర్టులో తనే హెల్ప్ చేశాడు గంగాధర్ రెడ్డి గారు. గంగాధర్ రెడ్డి గారు ఒక అడ్వకేట్ ని పెట్టేసి స్టాటస్ కో ఆర్డర్ గురించి ఆయన ప్రయత్నం చేశారు. మేము హ్యూమన్ రైట్స్ తరఫున, నేను ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జ్. సో మేము ప్రయత్నం చేశాము. ఇక్కడికి వెళ్ళి కూడా నాట్ టు ఇంటర్ఫియర్ అనే ఆర్డర్ వచ్చింది. ఆ తర్వాత వాటర్ కనెక్షన్, తర్వాత ఎలక్ట్రిసిటీ కనెక్షన్ గురించి అని ఆర్డర్ వచ్చింది. దాన్ని కూడా మేము అందరం కలిసి సాధించాం. తీసుకొని వచ్చిన తర్వాత ఈ 3-4 ఇయర్స్ ఎలాంటి ప్రాబ్లం లేదు, పీస్ఫుల్ గా ఉన్నారు. సడన్ గా ఈ వీళ్ళకు ఎన్ఓసి వచ్చిందంట. నరసింహరావు, జి నరసింహరావు, డి నరసింహరావు అండ్ అదర్స్. నరసింహరావు అండ్ అదర్స్. వీళ్ళు ఏం చేశారు, 2015 లో ఈ ఆర్డర్ వచ్చింది. అలాంటప్పుడు వీళ్ళు ఏం క్లెయిమ్ చేయలేదు. ఎప్పుడు కూడా మా కేసు ఉన్నప్పుడు కూడా ఇంప్లీడ్ కావచ్చు, అది కాలేదు. ఎందుకంటే వీళ్ళు కూడా కలెక్టర్, ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ వీళ్ళనే పార్టీ చేశారు, ఆర్డీఓ, ఎంఆర్ఓ అని. మేము కూడా వీళ్ళనే పార్టీ చేసాం. నైదర్ రెవెన్యూ వాళ్ళు మమ్మల్ని ఇది చెప్పలేదు, వీళ్ళు కూడా ఇంప్లీడ్ కాలేదు. కానీ ఎప్పుడు కూడా కలెక్టర్ గారు మనకు రిపోర్ట్ ఇచ్చింది కూడా, టోటల్ రిపోర్ట్ ను సబ్మిట్ చేయమని చెప్పి ఎప్పుడైతే హ్యూమన్ రైట్ కమిషన్ అడిగిందో దాంట్లో క్లియర్ గా చెప్పింది, దిస్ ఈస్ టోటలీ గవర్నమెంట్ ల్యాండ్, 427 acres అని చెప్పేసి రిపోర్ట్ ఇచ్చారు. అక్కడ కూడా వాళ్ళు డిస్కస్ ఇప్పుడు దీంట్లో పార్టీ చేశారు, అక్కడ చెప్పాలి కదా. వాళ్ళకి తెలిసినప్పుడు ఇప్పుడు 15 లోనే వాళ్ళు గెలిచి ఉంటే, వాళ్ళ మీదనే, కలెక్టర్ మీదనే, రెవెన్యూ వాళ్ళ మీదనే గెలిచి ఉంటే డెఫినెట్ గా వాళ్ళ దగ్గర రికార్డు ఉండాలి. 2023 లో ఇచ్చిందా? 15/2023 ఏదన్నా కలెక్టర్ చంద్రకళ అప్పుడే ఏమని ఇచ్చింది? సర్వే నెంబర్ 37 to an extent of 427 acres is classified as Chinna Kancha Sarkari of Gopanapalli Mandal, and the land is survey number 37 is a get number. Okay.
25 ఏళ్ళ కొని అక్కడ ఉన్నారు. మరి ఈమె 2023 నుంచి 2021 ఎట్లా కూలగొట్టింది? అంతకుముందు ఆ తర్వాత ఎప్పుడైతే రిపోర్ట్ అడిగారో రిపోర్ట్ వాళ్ళకు రిపోర్ట్ పంపించారు. ఇక్కడ చూడండి వాళ్ళు కలెక్టర్ కి పంపించారు. కలెక్టర్ పంపించారు. కలెక్టర్ ఏం చేశారు, ఇవన్నీ చూసుకొని తను కూడా రిపోర్ట్ ఇచ్చారు. ఓకే, సో ఇప్పుడు ఇది వాళ్ళ క్లెయిమ్ చేయడానికి అసలు అవకాశమే లేదు. ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే యాజ్ అండ్ వేర్ కండిషన్ లో వాళ్ళు రావడానికి లేదు దీంట్లో. దే హ్యావ్ టు అప్రోచ్ సివిల్ కోర్ట్. త్రూ సివిల్ కోర్ట్ దే హ్యావ్ టు కమ్ విత్ ఎవిక్షన్ ఆర్డర్. వాళ్ళు సూట్ ఫర్ డిక్లరేషన్ ఫర్ టైటిల్ వేసుకోవాలి. యాక్చువల్లీ ఇప్పుడు అదంతా ఒక ఎత్తు అయితే, మరి రేవంత్ రెడ్డి ఇది ఒకవేళ ప్రైవేట్ పట్టా ల్యాండ్ అయినప్పుడు ఆయన కూడా రియల్ ఎస్టేట్ మీద చాలా పెద్ద అవగాహన ఉన్నది. ఆయన ఆ రోజు ఇది ప్రైవేట్ ల్యాండ్ మనం వాళ్ళకి పోద్దని ఆయనకు ఆనాడే తెలిసి ఉండాలి కదా. ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఆనాడు వచ్చి ధర్నా చేసింది కదా వీళ్ళకి పట్టాలు ఇస్తామని. ఏమంటావు? వచ్చి రేవంత్ రెడ్డి వచ్చి మీకు ఏమేమైంది ఎట్లా అని అడిగిండు. అడిగితే ఇట్లా సడన్ గా మేము పనికి వెళ్తాం కదా, పనికి వెళ్తుంటే మా పిల్లలు ఇద్దరు ఇంట్లోనే ఉన్నారు సార్. ఇంట్లోంటే ఆయన వచ్చి ఇట్లా చేసిండ్రు అంట. మా పిల్లలు ఫోన్ చేసిండ్రు, మేము సడన్ గా వచ్చినాం సార్. మేము వచ్చిన కల్లా అన్ని తీసి బయట పెట్టిండ్రు. అన్నములు కూడా మన పడ్డది సార్ అంటే మస్తు బాధపడ్డాడు. ఆ రోజు బాధపడిన మనిషి ఈ రోజు మేము గుర్తురాదా సార్ ఆయనకు? మీకు ఎట్లా తిరిగి మీ పేదవాళ్ళకి గురించే నేను పోరాడతా, మీ బీసీకే నేను పోరాడుతున్నా, బీసీ గురించే నేను ఇంట్లోకి వస్తున్నా అని కూడా చెప్పింది సార్. నా దగ్గరే చెప్పింది సార్. ఇక్కడనే మాది రోడ్డు మీద ఇల్లు. అయితే ఇక్కడ వచ్చినప్పుడు వాళ్ళు వచ్చి చెప్పిండ్రు. మళ్ళీ తర్వాత అక్కడికి వచ్చి మీకు ఏం లేవు కదా, అన్ని పోయినాయని బిందెలు, మాకు దుప్పట్లు, మాకు చీరలు లేవని చీరలు అవన్నీ వాళ్ళ దారే సప్లిక్ కూడా అయింది. గంగాధర్ రెడ్డి కూడా మాకు అన్ని సప్లిక్ ఆ రోజు చేసిండు. గంగాధర్ రెడ్డి ఆ రోజు చేసిండు. ఆ రోజు చేసి మాకు దీని మీద కేసు కూడా వేద్దాము, నేను పోరాడతా అని మా దగ్గరే మాతోనే కూర్చొని చల్ల గాలిగా సార్. ఆ రోజు చల్ల గాలి ఉన్నప్పుడు కూడా వచ్చి మా దగ్గర కూర్చొని పిల్లలు ఇట్లున్నారు ఎట్లా మీరు అని కూడా దుప్పట్లు ఇచ్చిండు, అన్ని ఇచ్చిండు సార్. ఆ రోజు మాకు ఆ రోజు ఇచ్చి మమ్మల్ని ఆర్డీ మేడం తనకు కూడా తీసుకెళ్ళిండు. తీసుకెళ్లి మాట్లాడిపించిండు కూడా. ఆమె కూడా ఏమన్నదంటే ప్రభుత్వం మీ వైపే ఉంది, పేదవాళ్ళ గురించే, మీ బీసీ గురించే మేము పోరాడతాం అని చెప్పి ఈ రోజు మాకు మళ్ళీ ఎందుకు ఇట్లా చేసిండ్రు, మళ్ళీ ఈయన మనసు ఎందుకు మారింది అది మాకు అర్థమైతలేదు సార్. మళ్ళీ ఎందువల్ల కార్పొరేటర్ కి ఓట్లు వేసారు, ఇప్పుడున్న గవర్నమెంట్ కి ఓట్లు వేసారు మీరు? అవును సార్, వేసినాము. ఆ రోజు అట్లా చెప్పిండు కదా, మాకు భరోసా ఇచ్చిండు కదా. ఆ రోజు ఆయన ధైర్యం మీద మేము ఉన్నామంటే ఆయన ధైర్యం కూడా మాకు ఇచ్చిండు. చేసిండు కాబట్టి చేసిండు అని చెప్తున్నాం సార్. ఆ రోజు అట్లా చెప్పి ఈ రోజు ఆయన మనసు ఎవరు మార్చిండ్రు, ఎందువల్ల ఆయన అక్కడ పోయిండు అని మాకు తెలుసులేదు సార్. అంతే, ఇంకా మాకేది లేదు. ఈ 4-5 రోజుల సంది మాకు పండుకోనికి కూడా లేదు. ఇదే తను పండుకున్నాం సార్ రాత్రి. భయానికి అందరూ ఎక్కడెక్కడో మొగోళ్ళు అంతా వస్తున్నారు. ఎవరు మీరు అంటే మాది గోపంపల్లి అంటున్నారు కానీ ఈ పేరు అని చెప్తలేరు. ఎందుకు వచ్చిండ్రు సార్ మీరు కొత్తగా ఉన్నారు కదా అని అడిగితే ఏం లేదు మేము ఉట్టిన వస్తున్నాం చూస్తున్నాం అంటుండ్రు. ఆ రాత్రిలో కరెంట్ లేదు కదా సార్. మాకు ఎవరికి ఏమైతుందో ఏం ఆందోళన అవుతుందని మాకు గుప్పెట్లో పెట్టుకొని మేమందరూ ఒక్కతానే ఉంటున్నాం సార్. మాకు వంట చేసుకోనికి కూడా లేదు. ఏం పేరమ్మా మీ పేరు? లక్ష్మి. మీరు ఎప్పటి నుంచి ఉన్నారు ఇక్కడ? మేమందరూ కలిసే ఉన్నాం సార్. ఇక్కడ 40 సంవత్సరాలు ఇంకానే ఉన్నాము. ఇక్కడ అప్పుడు ఇండ్లు కూలకు ముందరే మా అమ్మాయి 13 సంవత్సరాల అమ్మాయి కూడా చనిపోయింది సార్ ఇక్కడ. అప్పుడు కూడా వచ్చి అందరూ భరోసా ఇచ్చినారు. భరోసా ఇచ్చి కూడా ఏం లాభం లేకుండా అయింది. ఇట్లా వస్తారు, బెదిరిస్తున్నారు. పిల్లల్ని జాగ్రత్తగా పెట్టుకుంటారు, పెద్దోళ్ళని తీసుకెళ్లి రేపు చేస్తుంటారు. ఇట్లా బెదిరిస్తే మేము ఎట్లా ఉండాలి సార్? మొత్తం ఇక్కడే ఉన్నాము. 3 రోజులు ఇంకా తిండి లేదు, నీళ్లు లేదు, ఉండడానికి స్థలం లేకుండా అయింది. మేము పోయేళ్ళకంతా ఎవరన్నా పోయి మాట్లాడితే వాళ్ళని అంతా బెదిరిస్తాం, చంపేస్తా అంటారు. ఆ రోజు ఏమన్నాడంటే మా పక్షాన్ని నిలబడ్డాడు, అన్ని చేశాడు, మాతో పాటు ఉన్నాడు. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఇది కేటీఆర్ అమ్మా, కేటీఆర్ కార్పొరేటర్ గంగాధర్ కేటీఆర్ మయోహోమన్ కి అమ్ముకున్నాడమ్మా. ఈ ల్యాండ్ మంది కాదు, గవర్నమెంట్ ఇది కాదు, ఇది ఆల్రెడీ అమ్ముడుపోయిందని చెప్పిండు. అదే మనిషి ఈ రోజు ఏమంటున్నాడు, జానారెడ్డి కొడుకుదమ్మా, ఆయన కోర్టులో కేసు గెలుచుకుంటున్నా అన్నాడు. జానారెడ్డి కొడుకు ఎవరు? రఘువీరెడ్డి ఏమో తెలుసు. జానారెడ్డి కొడుకు అంటున్నా. జానారెడ్డి కొడుకుది. ఆయన కేసు కోర్టులో గెలుచుకున్నాడు. ఇది మీకు రాదు, మీకు ఇచ్చే డబ్బులు తీసుకొని మీరు వెళ్ళిపోండి అనేసి 2 తారీఖున 28 తారీఖు నుంచి డబ్బులు ఇవ్వడం మొదలు పెట్టాడు సార్. 28 తారీఖు నుంచి డబ్బులు ఇవ్వడం మొదలు పెట్టి నైట్ 1 గంటకు 2 గంటలకు వచ్చి ఒక్కొక్క గుడిసె తట్టి ఎవరైతే బలహీనతగా ఉన్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ మనుషులు పంపించి వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళని భయపెట్టించి నైట్ అయితే వాళ్ళని ఇల్లు కాల్ చేపించి, మా నాన్న బస్తీకి లీడర్ సార్, ఆయన పేరు రంగయ్య, ఆయన కూతుర్లు మేమిద్దరము. అయితే మమ్మల్ని టార్గెట్ చేసి మీరు బాగా మాట్లాడుతున్నారు, బస్తీకి మీరు గట్టిగా ఉన్నారు అనేసి మమ్మల్ని బెదిరించి మా నాన్న
ఆయనను బెదిరించి నీ కూతుర్లు పనికి వెళ్తారు, అక్కడికి వెళ్తారు, నీ కొడుకు ఆటో నడుపుకుంటాడు, ఆయన బెదిరించి ఆయన బలహీనత చేసి మమ్మల్ని పిలిపించి ఒక ఫామ్ హౌస్ లో పెట్టి ఫామ్ హౌస్ లో అది తాండా సైడ్, తాండా నుంచి ఒక 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడ మమ్మల్ని ఒక తోటలోకి తీసుకెళ్లి మమ్మల్ని పిలిచి మాట్లాడిపించి మేమేమనుకున్నాం బస్తీ గురించి మాట్లాడతాడు అనుకున్నాం సార్. బస్తీ గురించి మాట్లాడతాడు అని చెప్పేసి గంగాధర్ అయితే మమ్మల్ని బెదిరించి ఏంది మీరు బస్తీకి లీడర్లా అట్లా ఎట్లా అంటే మేము బస్తీకి లీడర్లు కాదు సార్, బస్తీకి లీడర్లు కదన్నా, మీ మానవతంతో మేము మాట్లాడుతున్నాం, మాకు బస్తీ వాసులంతా మాకు ఏదో చాలా కప్పి పూలదండలు వేసి మాకు సన్మానం మేము చేస్తలేరు, మీరు ఎందుకు అట్లా మాట్లాడారు, ఆ రోజు మాకు మానవత్వాన్ని మీరు ముందుకున్నారు కదా, ఈ రోజుకి ఎందుకన్నా ఈ మానవత్వం కోల్పోయి ఇట్లా మాట్లాడతాను మేము గట్టిగా 2 అక్క చెల్లెలు మేము మాట్లాడినాం సార్. మాట్లాడేటల్లకల్లా ఇంకేం మాట్లాడలేను, సడన్ గా ఎత్తుకొచ్చి టేబుల్ మా దగ్గర పెట్టేసి మా దగ్గర సైన్లు చేపించుకున్నాయి, మా చేతిలో డబ్బులు పెట్టేసి మాకైతే 5 లక్షలు ఇచ్చాడు సార్. మాకు 5 లక్షలు ఇచ్చాడు. మా నాన్నకు మా చెల్లెలకి నాకు మాకు తమ్మునికి మాకు 5 లక్షలు ఇచ్చాడు. మీరు రేపు సాయంత్రం కల్లా మీరు కాల్ చేసి వెళ్ళిపోవాలి, మీరు కాల్ చేస్తే బస్సుని మేము మాకు ఆట ఆడుకుంటాం, వాళ్ళు ఎట్లా వెళ్ళారో మేము చూస్తాం అన్నారు. మేము ఆడికైనా ఒక 4-5 రోజులు మా ప్రాణాలు గుప్పట్లు పెట్టుకొని ఇక్కడ ఉంటే వాళ్ళ మనుషులు పంపించడం, మమ్మల్ని బెదిరించడం, మనుషులు పంపించడం ఇప్పుడు కూడా సార్ రోజుకు 2-3 సార్లు మా నాన్నకు ఫోన్ చేస్తారు. మా నాన్న ఎక్కడో ధనిమైలారంలో ఉన్నాడు, రోజుకు 2-3 సార్లు ఫోన్ చేసి మీ కూతుర్ని అక్కడి నుంచి తీసుకెళ్ళిపో, మీ కూతుర్ని అక్కడి నుంచి లేకపోతే అక్కడ కిందికేసి తొక్కుతా, మీ కూతుర్ని తొక్కుతా, గంగాధర్ అట్లా ఆ మాటకైనా మేము బలంతంగా ఇక్కడ ఉన్నాం సార్. సావుకైనా రేవికైనా మేము చచ్చిపోతాం, ఎట్లా తొక్కుతాడు రాని తొక్కాలి అనేది మేము ఇక్కడ ఉన్నాం. సో ఇప్పుడు అక్కడ గంగాధర్ వచ్చినప్పుడు ఇంకెవరైనా ఉన్నారా చుట్టూ? ఆ గంగాధర్ వచ్చినప్పుడు ఆయన మనుషులే ఉన్నారు సార్, ఇంకా ఎవరు లేరు, ఒక 4-5 ఉన్నారు. రఘువీర్ రెడ్డి అని ఉన్నాడా, జానారెడ్డి కొడుకు? లేదు సార్, మాకు తెలియదు, వాళ్ళు ఎవరో కూడా మాకు తెలియదు. ఇంతవరకు ఆయన చూపెట్టమని కూడా అడిగినాం, ఆయన చూపెట్టండి, కోర్టు నుంచి ఏం వచ్చిందా నోటీస్ మాకు చూపెట్టండి అన్న, మేము వెళ్ళిపోతాం, మీరు మాకు ఈ డబ్బులు కూడా ఇచ్చేది వద్దు ఆయన అంటున్నారు కదా, మేమే వెళ్ళిపోతాం అని కూడా అడిగినాం. మాకు ఈ డబ్బులు ఎందుకు ఇస్తున్నారు అని అంటే మిమ్మల్ని ఉత్త చేతులు పంపించడం మాకు ఇష్టం లేదు అనేసి ఇట్లా మాట్లాడుతాం. ఎవరు ఎప్పుడైనా వచ్చిన రఘువీర్ రెడ్డి? ఎప్పుడు రాలేదు, వీరేడు ఎప్పుడు రాలేదు. వీళ్ళు 30 years నా ఏజ్ 38, 30 years చిన్న ఉన్నా నేను అప్పటి నుంచి వీళ్ళు ఇక్కడనే ఉంటున్నారు. మేము వచ్చినప్పుడు వాళ్ళు హెల్ప్ చేస్తున్నాం, వీళ్ళు ఇక మాట్లాడుకుంటారు, వీళ్ళ దాంట్లో ఒక లీడర్ తీసుకుంటారు, మేనేజ్ చేస్తారు అంతే. నేను కూడా అప్పుడు ఫస్ట్ కూలగొట్టినప్పుడు నేను కూడా 1 day స్టేషన్ లో ఉన్నా. స్టేషన్ లో ఉన్న తర్వాత మళ్ళీ అన్ని పార్టీలు వచ్చిర్రు, గుడిసెలు వేసుకున్నారు, ఉండన్నా అని సపోర్ట్ చేసారు, అన్ని సదుపాయాలు కూడా మేము వాళ్ళందరూ కలిపి ఇచ్చారు. తర్వాత ఇప్పుడేమో ప్రతి ఒక్కసారి ఇట్లా చేస్తున్నాం. నాకు ప్రతి రోజు ఫోన్ చేసి వీళ్ళ దాంట్లో లేడీస్ కానీ వీళ్ళు కానీ ఫోన్ చేస్తున్నారు, అన్న మాకు నైట్ అన్న మాకు ఇట్లా అవుతుంది అన్న, ఇట్లా 50 మంది వచ్చిరన్న, 100 మంది వచ్చిరన్న, పక్క రౌడీలను తెచ్చారు, 30 మందిని తెచ్చారు, నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. వీళ్ళు ఒక 20 మంది వచ్చారు, 50 మంది బట్టి నైట్ కరెంట్ తీసేసారు. ఇక లేడీస్ ఉన్నారు, ముసలోళ్ళు ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు, అన్నకి ఇట్లా అవుతుంది అన్న, మేము ఉండలేము, మా పరిస్థితి ఏందని చెప్పి అంటారు. వీళ్ళకి ఏదైనా న్యాయం జరగాలని ఆలోచన అన్న. మేము పక్క విలేజ్ కౌన్సిలర్ కొల్లూరి భరత్ అని, అతను కూడా వచ్చి చాలా సపోర్ట్ చేసిండు. మేమందరం ఇక్కడనే ఉంటున్నాం. మరి ఎవరు ఉన్నారని అనుకుంటున్నారు దీని వెనకాల? పెద్ద మీ ఎమ్మెల్యే ఎవరు? గాంధీ ఏమంటాడు? అరకేపూడ గాంధీ వీళ్ళే వెళ్ళారు, 2 times 3 times కలిసారు. మీరు మరి వాళ్ళ అమౌంట్ తీసుకొని మీరు వెళ్తారా, మరి ఏమనుకుంటారు మీ ఆలోచన? అదైతే ఆల్రెడీ ప్రైవేట్ కి వెళ్ళిపోయింది అని చెప్పి అంటున్నాడు వీళ్ళతో. ఎమ్మెల్యే నెంబర్ ఉందా ఒకసారి? కార్పొరేటర్ గంగాధర్ నుంచి ఇక్కడ గంగాధర్ అనే క్యాష్ డిపాజిట్ చేస్తున్నారు. క్యాష్ ఇస్తుండా? ఒక్కొక్క పర్సన్ 5 మందిని పెట్టిండన్నా, ఒక్కొక్క పర్సన్ 5 గుడిసెలు మేనేజ్ చేయాలి. వాళ్ళకి అమౌంట్ అనేది 30. ఈయన కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు, టీఆర్ఎస్, 3 పార్టీలు ఉన్నారు. 3 పార్టీ ఉన్నారు, మొత్తం 30-40 మంది అన్న. ఒక్క నిమిషం, ఈయన పేరు ఇంటి పేరు గంగాధరా? ఒక్క నిమిషం. మాకు జగదా ఎమ్మెల్యే నెంబర్ వాళ్ళ స్టేట్మెంట్. ఇప్పుడు ఈ కార్పొరేటర్ ఏమంటారు, లుచ్చగాళ్ళకి చెప్పుకోండి, పేదలకు బరాబర్ న్యాయం చేస్తే తీరుతాం. వాళ్ళ అందరు మార్నింగ్ ఇది వీళ్ళనే వీళ్ళ డబ్బులు ఇచ్చిన వీళ్ళని ఎవరిని కొట్టాలో చెప్తాను. అదే మేము అందరు సపోర్ట్ చేసేటోళ్ళం కొట్టాలి. ఆ లుచ్చాగాళ్ళను చెప్పుతో కొట్టాలి. బసవ తారక నగర్ పేదలకు బరాబర్ న్యాయం. న్యాయం ఏంది? ఇలా ఇక్కడ ఉంచితే న్యాయం.
4th క్లాస్ ఫోర్త్ క్లాస్ చదువుతున్నావు. ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ? ఇక్కడే పుట్టావా నువ్వు? ఓకే. మీ నాన్న పేరు ఏంటి? వెండి మోషే. ఏ స్కూల్ చదువుతున్నావు? న్యూ శ్రీ చైతన్య స్కూల్. ఓకే. ఏమైంది నిన్న నైట్ మొన్న రెండు రోజుల కింద? మేము చర్చ్ కాడికి పోయినాం. ఇక్కడ మా మమ్మీ వాళ్ళు కొట్లాడుతుండ్రని మమ్మల్ని 6 ఉడిచేసి వచ్చిండ్రు. మేము 6నే పండుకున్నాం. ఓకే. మేము స్కూల్ స్టార్ట్ అయినా గానీ మేము స్కూల్కి పోలేదు, గుడిసెలు కూలిపేస్తుండ్రు అని. ఓకే. ఎక్కడ తింటున్నారు మరి మీరు? మేము ఇంటికాడనే తింటున్నాం. ఇప్పుడు ఇక్కడ భోజనం ఎక్కడ ఎవరు వండడానికి ఉందా? లేదు, లేదు. హోటళ్లలో తెచ్చుకొని తింటున్నాం. ఓకే. నీ పేరు పాప? జూలా. ఓకే. ఏమైనా ఇండ్లన్నీ ఏమైనాయి? ఎవరు వచ్చిర్రు ఇక్కడికి? ఒక అన్న చెప్పు. ఒక అన్న వచ్చి అన్ని కూలిపేసినారు. అన్న వచ్చి కూలిపేసిండా? ఎవరా అన్న? తెలియదా? ఓకే. సో ఇట్లాంటి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. వీళ్ళ కార్పొరేటర్ ఏమో బీజేపీ, ఎమ్మెల్యేనేమో కాంగ్రెస్. సో ఇట్లా చిన్న చిన్న పిల్లలు ఈ గుడిసెల్లో ఉంటున్నారు, పాలు తాగే పిల్లలు. వీళ్ళ పరిస్థితి ఏంది? ఇప్పుడు ఆ కార్పొరేటర్ లేకపోతే ఎమ్మెల్యే వాళ్ళకి పిల్లలు ఉండుంటారు కదా. మీరు కూడా ఇట్లనే పుట్టి ఇట్లనే బతికిరు కదా మీరు కూడా. వీళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళ? సో ఇది మనం ఇప్పుడు దీన్ని ప్రజాపాలన అని అనాలనా? మీరు వీళ్ళకి ఇండ్లు కట్టిస్తామన్నారు, ఇక్కడ దాకా వచ్చిర్రు. ఆనాడు మీరు ముఖ్యమంత్రి కావడానికి, ఎమ్మెల్యే కావడానికి, మెజారిటీ ఎమ్మెల్యేలు గెలవడానికి మీరు చేసిన ప్రయత్నం ఆనాడు సక్సెస్ అయ్యారు. మీరు అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ఇళ్ళని మల్లగులగొట్టి ఏం దుర్మార్గం ఇది? ఇప్పుడు వీళ్ళకి ఎవరు ఇవ్వాలా బెడ్షీట్లు? మళ్ళీ ఇప్పుడు బీఆర్ఎస్ ఆయన వస్తాడు, మళ్ళీ మేము ఆదుకుంటామని మళ్ళీ ఆయనకు మనం ఓట్లు వేయాలా. మళ్ళీ వాడు అధికారంలోకి వచ్చి మళ్ళా కూల్చేస్తాడు. ఇక పేదల పరిస్థితి కేవలం ఓట్లు వేసే యంత్రాలు అన్నమాట. ఓట్లు వేయాలా, మిమ్మల్ని గెలిపియాలా, మీరు దోసుకొని తింటారు. మా జీవితాలు ఇట్లుంటాయి. జానారెడ్డి కొడుకు పేరు ఎందుకు వస్తుంది ఇందులోకి అంటే మీరు మొత్తం షేరిలింగంపల్లి, గోపన్పల్లి ఈ ఏరియాలు మొత్తం గుత్తపట్టిరు. ఈ పార్టీ వాడు ఆ పార్టీ అన్ని పార్టీల దొంగలంతా ఒక దగ్గర మోపైరీడ. ఎంత ఘోరం చూడండి. ఇప్పుడు ఆ ఫోటో, ఆ వీడియో, ఆ దృశ్యం చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది ఒక్కసారి చెప్పండి. ఇంతకంటే అన్యాయం ఇంకొకటి ఉంటుందా? ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా? మీ ఇంట్లో ఉన్న పిల్లలు, మీ ఇంట్లో ఉన్న మనవాళ్ళు, మనవరాళ్ళు ఇదే సిచ్యువేషన్ లో ఉన్నారా? ఈ గుడిసెలల్లో ఇట్లా పాలు తాగించుకుంటూ కూలిపోయిన గుడిసెలల్లో కొంచెమైనా మనుషులుగా మీరు భావిస్తే మీకు మీరుగా సిగ్గుపడండి. సో ఎవరైతే చైల్డ్ వెల్ఫేర్ కమిషన్, ఇప్పుడు ఆమె మహిళా చైర్పర్సన్ శారద గారు, నారాయణ కాలేజ్, శ్రీ చైతన్య కాలేజ్, వీడికి రండి. ఎంతమంది మహిళలు ఉన్నారు ఇక్కడ మీకు అర్థమవుతుంది. చెప్పమ్మా. మేము ఇల్లు కూలగొట్టేసారు సార్. మేము స్కూల్ కి పోకుండా 15 రోజులు అవుతుంది సార్. ఇంటికాడనే తిండి తిప్పలేక ఉంటున్నాం సార్. ఇంటికాడ మా డాడీ వాళ్ళ జతకు. ఏ క్లాస్ చదువుతున్నావు? 3rd క్లాస్ సార్. ఏ స్కూల్? గవర్నమెంట్ స్కూల్. ఎక్కడ ఉంది గవర్నమెంట్ స్కూల్? ఇక్కడ. ఎట్లా పోతారు రోజు స్కూల్ కి? నడుచుకుంటానే వెళ్తున్నాం సార్. ఎంత దూరం ఉంటది? అంత దూరం ఎట్లా నడుస్తారు బ్యాగ్ వేసుకొని? నడుస్తారు. మరి ఇప్పుడు ఎక్కడ తిన్నావు? పొద్దున మధ్యాహ్నం తిన్నావా అన్నం? తినలేదు సార్. తినలే ఇంకా. నీ పేరమ్మా? స్మార్టీ. చెప్పు, ఏమైంది? ఎవరు కూలగొట్టిరు ఇవన్నీ? ఎవరో ఏమో వచ్చి సార్, మేము ఇంట్లో ఉండగా సామాన్లన్నీ తీస్తున్నాం సార్. అయితే కూలగొట్టి సార్. మేము స్కూల్కి పోకుండా 15 రోజులు అవుతుంది. ఇక్కడనే ఉంటున్నాం ఇంటికాడ మా డాడీ వాళ్ళ జతకి. మా డాడీ వాళ్ళు కూడా అందరు పనికి పోతలేరు, ఇక్కడనే ఉన్నారు సార్. ఎన్ని మంత్స్ అమ్మా బాబుది? బాబా పాప? పాప. ఎక్కడ మీ ఇల్లు? ఇక్కడ. ఇదే ఇల్లా? ఓకే. మళ్ళీ కూలగొట్టిన తర్వాత మళ్ళీ కొంచెం దాన్ని సెట్ చేసుకున్నారు. మొత్తం కూలగొట్టింది? మొత్తం కూలగొట్టేసి. కూలగొట్టేటప్పుడు మీరు అడిగారు వాళ్ళని? అడిగాము. అడిగితే ఇంకా అట్లానే మాది ల్యాండ్ అని చెప్పుకున్నారు, బెదిరించారు. అట్లా మేము సైలెంట్ అయిపోయాం. ఎట్లా ఇప్పుడు మీరు బాబుకి మీరు ఎట్లా ఉంటున్నారు ఇక్కడ? అంటే నైట్ పూట నేను కిరాయింటికి వెళ్ళిపోతున్నాను, పగలు వచ్చి ఇక్కడే ఉంటున్నాను. పిల్లని తీసుకొని ఇక్కడ పగలు ఇక్కడే ఉంటున్నాను, రే అక్కడికి వెళ్ళిపోతాను. ఏం పని చేస్తారు మీరు? మేము ఏం పని చేయము, ఇంటి దగ్గర ఉంటాం. టైలర్. మీ హస్బెండ్ ఏం చేస్తాడు? రాయి పని చేస్తాడు. రాయి పని చేస్తాడు. ఓకే. సో సిచ్యువేషన్ చూడండి ఎంత దారుణం, ఎంత భయంకరమైన. ఒక్కడు ఫోన్ ఎత్తట్లే, ఒక్కడు.
తెలిసిపోయింది ఆల్రెడీ. ఓడొచ్చిండి వీడికి, నేను వచ్చినా అని తెలుసు, నా ఫోన్ నెంబర్ పడుతుంది, నా ఫోన్ నెంబర్ ఏందో తెలుసు, ఎత్తరిగా ఈయన ఆఫీస్కి పోయి అది ప్లే అయ్యే లోపు ఇక నాది వీడియో ప్లే చేయకు, వాడొచ్చి మాట్లాడతాడు, వీడొచ్చి మాట్లాడతాడు, ఈ కథలు పడతా ఉంటారు. ఇక మీరు మనుషులైతే, మీరు తినేది అన్నమే అయితే, మీకు ఇంట్లో భార్య పిల్లలు ఉంటే తక్షణమే ఇక్కడి నుంచి మీరు వెళ్ళిపోవాలి. నేను ఇది గతంలో పిసిసి అధ్యక్షుడు, ఇప్పుడు ముఖ్యమంత్రి మాటల్ని నేను విశ్వసిస్తూ నమ్ముతూ మీరు మాట్లాడిందని నేను ఇక్కడ మాట్లాడుతున్నా. వీళ్ళకి పట్టాలు ఇస్తామన్నారు, 60 గజాలు ఇచ్చేయండి. ఇప్పుడు ఆనాడు మీరు ఇంత రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి మీకే ఇది ప్రభుత్వ ల్యాండ్, పట్టా ల్యాండ్ కాదని మీకు తెలిసే కదా ఇక్కడ దాకా వచ్చింది. మరి మీరు ముఖ్యమంత్రి కాగానే ప్రభుత్వ ల్యాండ్, పట్టా ల్యాండ్ అయిపోయిందా? అందరు మాట్లాడాలి. ఇప్పుడు ఇక్కడ లాస్ట్ టైం కంటెస్ట్ ఎవరు వచ్చారు బీజేపీ నుంచి? రవికుమార్ యాదవ్ గారు. మీరు కూడా రెస్పాండ్ అవ్వాలి ఇమీడియట్ గా. మీరు ఇక్కడికి వచ్చి ధర్నా చేయాలి పేదల పక్షాన. సోమాజి కూడా ప్రెస్ క్లబ్ పోవడం కాదు కేటీఆర్, నీ వల్ల ఈ దుర్మార్గం అంతా జరిగింది. 2021లో నువ్వు గెలికిందే ఈడ. నువ్వు ఇక్కడికి వచ్చి సవాల్ చేయాలా? కమ్యూనిస్టులేరి వాళ్ళు కూడా మాట్లాడాలా? వచ్చిరా వాళ్ళు? ఇక వాళ్ళు వచ్చిర్రు అంతే. చెప్పమ్మా సార్. చిన్న పిల్లలు ఉంటే కూడా అవన్నీ సామాన్ తీసుకుంటారు, అట్లనే కూలగొట్టారు సార్. మళ్ళీ గుడిసెలేసుకుంటుంటారు, అట్లనే వచ్చి అవన్నీ నాటుతారు సార్. సార్ వస్తే ఇంకా తీపిచ్చేస్తే ఇంకా మీరు బెదిరిస్తారు సార్, ఎందుకున్నారు పైసలు తీసుకొని బెదిరిస్తారు సార్. చిన్న పిల్లలు పెట్టుకొని ఇంకా ఇంట్లో వెళ్ళి సామాన్ తీసుకుంటే కూడా అట్లనే కూలగొట్టేసారు సార్. మేము ఇన్ని సంవత్సరాలు వెళ్ళి ఉన్నాం కానీ మాకేమి కట్టిస్తాను డబ్బులు పెట్టడం సార్, అది కూడా ఇవ్వలేరు సార్. మాకు ఏదో ఒక పరిష్కారం దొరకాలి సార్. ఏ క్లాస్ చదువుతున్నావు అమ్మా? 8th సార్. ఏ స్కూల్? అప్పర్ ప్రైమరీ స్కూల్. అప్పర్ ప్రైమరీ స్కూల్. ఓకే. సో రోజు ఎట్లా వెళ్తుంటారు మీరు? ఎంత దూరం స్కూల్ ఇక్కడ నుంచి? కిలోమీటర్ దూరం ఉంటుంది సార్. నడుచుకుంటూ పోవాలి, నడుచుకుంటూ రావాలి. ఎక్కడ శ్మశానం? ఎవరమ్మా? మాట్లాడు, చెప్పమ్మా. మా వాళ్ళ వయసు అయిపోయా పనిలే. మా ఆయనకి టీప్ వచ్చింది, అప్పుడప్పుడు కింద పడిపోతాను నేను, కార్లు అరిగి యాచలేదు అది. మా వాళ్ళ రాయి కొట్టి అయిన మాది నాకు రాయి కొడతారా మీరు? ఏంటోళ్ళు మీరు? మేము ఒడ్డోళ్ళు. ఒడ్డరోళ్ళు ఎంత మంది ఉన్నారు ఇంట్లో? అందరు ఒడ్డరోళ్ళే. బీసీలు ఎంత మంది ఉన్నారు? అంతా SC ST బీసీలే, పేదలు పాపం. మాట్లాడదాం మాట్లాడదాం. ఇక్కడ శ్మశానం దాకా పోయి వెళ్దాం అమ్మ, వెళ్దాం. ఇప్పుడు ఇవన్నీ గుడిసెలని, ఇవన్నీ గులగొట్టినాయి, మొత్తం గులగొట్టి. సో ఇవన్నీ గుడిసెలే చూడండి. పాపం వీళ్ళంతా ఇక్కడ రాయి కొట్టే ఒడ్డరోళ్ళు ఎక్కువ ఉన్నారు, SCలు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. మొత్తం గుడిసెలే. ఒకసారి గూలగొట్టిన తర్వాత 2021లో మళ్ళీ వీళ్ళు వీటి నిర్మాణం చేసుకున్నారు. సో వీళ్ళు బయటే వండుకుంటున్నారు పాపం. దారుణమైన పరిస్థితి. ఎన్నెళ్ళమ్మా బాబుకి? పాపనా? 10 months. ఏం జరిగింది? ఇక్కడ దాకా వచ్చిందా JCB? రోడ్ దాకా వచ్చింది, మొత్తం తీసేశారు. ఏమన్నారు? ఇక్కడ మా ఫస్ట్ నుంచి మేము ఇక్కడ ఉంటే మమ్మల్ని భయపెట్టించి ఇలా మమ్మల్ని పంపించేస్తారు. నైట్ వచ్చి ఇలా కొడతారు, అది ఇది అని చెప్పి చిక్కులను పెడతారు, అది ఇది అని చెప్పి. మా సొంత మామ అంటే మా ఆయనకి వాళ్ళ వాళ్ళు చెప్పి ఈ రోజు కూడా వచ్చారు. ఈ రోజు కూడా వచ్చి మా ఆయనని తిట్టి, ఫస్ట్ మీరు ఇక్కడ నుంచి వెళ్తారా వెళ్ళరా, వెళ్ళకపోతే బాగుండదు, నువ్వు వెళ్ళకపోతే నేను ఎలా చేస్తానో అలా చేస్తాను నీ పని అని చెప్పిర్రు. ఎవరు వాళ్ళు? వాళ్ళ బాబాయ్ అవుతారు. నా అన్న కొడుకని వచ్చి నువ్వు బెదిరిస్తున్నా అంటున్నాడు.
మీ దీని ఇక్కడే పుట్టిండా ఈ పాప? మా ఇద్దరు పిల్లలు ఇక్కడే పుట్టారు. మేము ఫస్ట్ నుంచి ఇక్కడే ఉన్నాము. మాకు పెళ్లి అయింది ఇక్కడే. ఓకే. మరి ఎట్లా ఇప్పుడు మీరు ఎట్లా ఉంటున్నారమ్మా ఈ మొత్తం కూలిపోయిన దాంట్లో? ఇంకా అట్లానే దోమలలో పిల్లలకి ఒకసారి చూడండి ఎంత దారుణం. పిల్లల్ని బయట పడుకోబెడితే దోమల తరి వేసి కూడా ఇలానే అయిపోతుంది మొత్తం. కాళ్ళకంతా ఇదే ఉన్నట్టుంది కదా మొత్తం దోమలే. ఎవరు బెదిరించింది? ఎవరు? మా బాబాయ్ సార్. సొంత బాబాయ్. సొంత బాబాయ్ బెదిరిస్తుండా? సొంత బాబాయ్ కొట్టడానికి వచ్చింది సార్. ఈయన ఉన్నాడు ఇప్పుడు గోంపల్లిలో ఉన్నాడు సార్ ఆయన. మీరు ముందు ఇక్కడ నుంచి వెళ్తారు. మమ్మల్ని భయపెట్టి పంపించిన. అంటే ఏం చెప్పిండంటే మాకు, మీరు ఇట్లా వెళ్ళిపోండి, లేకపోతే నైట్ చిన్న పిల్లల్ని పెట్టుకొని ఉన్నావు, నైట్ మంట పెట్టేస్తారు గుడిసెకి, మీకు ఏదో ఒక న్యాయం చేస్తాను అన్నతో మాట్లాడి ఏదో ఒక డబుల్ బెడ్రూమ్ లేకపోతే ఏదో ఒక తీసిస్తాను. గంగాధర్ అన్న కార్పొరేటర్ అన్నతో నేను మాట్లాడి మీకు ఏదో ఒక న్యాయం చేస్తాను. ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నారు మీరు? నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి పుట్టి పెరిగిందంతా ఇక్కడనే సార్. ఇక్కడనే. మొన్న మా తమ్ముని కూడా ఒక 1 year అవుతుంది. ఇక్కడనే మ్యారేజ్. నాకు మ్యారేజ్ అయింది ఇక్కడనే. మీరేం చేస్తారు? రాళ్ళ కొట్టుకుంటారు సార్. మీ అమ్మ నాన్న? మా అమ్మేమో అపర్ణ పనికి వెళ్తుంది, ఇంట్లో పనికి. మా డాడీ కూడా ఎక్స్పైర్ అయిపోయాడు. 4 years అవుతుంది. ఇక్కడనే పెట్టాం మా డాడీ. 4 ఏళ్ల కింద. ఇప్పుడు ఎవరు అప్పుడెప్పుడన్నా వచ్చిరా ఇల్లు మాది భూమి ఇది మీరు వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి? ఇప్పుడు రాలేదు సార్. ఇప్పుడు సడన్ గా వచ్చారు. అంతకు ముందు ఒకసారి 2021 లో గవర్నమెంట్ తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చి కూలగొట్టేసి వెళ్ళిపోయారు. వాళ్ళు ఏం మాట్లాడలేదు. మేము అప్పటికి ఇక్కడనే ధైర్యం చేస్తున్నాం. ఈసారి వచ్చి చాలా భయపెట్టారు సార్. ఓకే. ఎంత అమ్మా పాపనా? 1.5 years. 1.5 years. పాపకు ఫీవర్ వస్తుంది, చల్లగాలిలో పెట్టుకుని కూర్చుంటున్నాం. అసలు నైట్ అయితే నిద్ర లేదు. ఎవరంటే వాళ్ళు వస్తున్నారు, కొట్టడానికి బెదిరిస్తున్నారు, వెళ్తున్నారు. చల్లగాలిలో పిల్లల్ని పెట్టినా కూడా చూస్తలేరు. పిల్లల్ని కొడతాము, మిమ్మల్ని కొడతాము, ఆడల్ని కూడా కొడతామని చెప్తున్నారు. బెదిరింపు చేస్తున్నారు. ఈ చిన్న గుడిసెలలో వేసుకున్నాం సార్. అసలు మీది ఏ ఊరు? మాది ఇదే ఊరు. అంటే మీ తల్లిగారు ఊరే ఊరు? ఇస్నాపూర్. సో మీ ఇక్కడికి ఇచ్చారా? అవునండి. 5 సంవత్సరాలు అయితే పెళ్లి చేసుకుని ఇక్కడ 5 సంవత్సరాలకు వచ్చి ఇప్పుడు కుల్లగొట్టి ఒక వారం రోజులు అయిపోయింది. అప్పటి నుండి వానకి అంతా ఇక్కడే ఉంటున్నాం గానీ వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు అందరు. ఎవరు పట్టించుకుంటలేరు. మొన్న ఓటు ఏడేసారు మీరు? ఇక్కడ వేసాం. ఓటు ఉంది మీకు? ఉంది. ఎవరికి వేసారు ఓటు? కాంగ్రెస్ కి. కాంగ్రెస్ కేసారు. ఇప్పుడు ఇట్లా అయిపోయారు. ఎప్పుడు తగలబెట్టి? 29 తారీఖు సార్. ఈ అంతవరకు తగలబెట్టాను లేస్ట్ వాళ్ళు అంత వీళ్ళు ఎంత మీరు ఆరుతున్నారు? ఏడాది తగలబెట్టింది పైన సిలిండర్లు చిన్న పిల్లలు నైట్ 12 గంటలకు జరిగాయి సార్. మొత్తం తగలబెట్టేసారు కూడా. మంది కలిసి నీళ్లు పోసి ఆపినాం సార్. ఫోన్ చేసిన 10 నిమిషాల తర్వాత ఫైర్ ఇన్వెస్టిగేషన్ వచ్చింది. తర్వాత పోలీసులు వచ్చారు సార్. మళ్ళీ నైట్ కూడా పోలీసులు వచ్చారు. ఇగో వాళ్ళు కూడా వీడియోస్ తీసుకున్నాం సార్. వాళ్ళు కూడా వచ్చారు. ఏమంటారు పోలీసులు? పొద్దుగాలు వచ్చి కంప్లైంట్ పెట్టారు అనేసి అన్నారు. అదే విషయము మేము ఎమ్మెల్యే దగ్గరకు పోతే కూడా మీ దాంట్లో ఒకరు చేశారు, ఆ వ్యక్తి ఎవరో నాకు తెలుసు, నేను అరెస్ట్ చేపిస్తాడు. సార్ చేపియండి సార్ అంటే కూడా సరే నేను మాట్లాడతాను అని చెప్పేసి పంపించాడు సార్. మా గుడిసెలో మేమే తగలబెట్టుకున్నాం అనేసి తాగి తగలబెట్టుకున్నాం. సో చూడండి వాళ్ళ సామాన్ అంతా మిషన్ ఉంది, బకెట్లు, తినే తిండి మొత్తం అంతా ఆగం చేసి అవతల పడ్డారు. మరి వీళ్ళు ఎట్లా బతకాలా? ఏమైందమ్మా? కూలగొట్టిరా మొత్తం? మొత్తం వచ్చి కూలగొట్టేసి వెళ్ళిపోయారు. డబ్బులు ఇస్తాం మనిషి అంటే మేము అన్నాము మాకు ఎంత ఇస్తారని అంటే 50,000 ఇస్తామమ్మా దాంట్లో కమిషన్ అని అడిగారు. మేము అన్నాము దాంట్లో మీకు ఇచ్చే దాంట్లో కమిషన్ ఇచ్చుకుంటా మాకేం వస్తుంది, మాకు అవసరం లేదు, మేము ఇక్కడ వస్తాము, మాకు వద్దు, కాలం కూలగొట్టుకుంటే ఇవంతా చేసి మొత్తం కూలగొచ్చి మీతో మొత్తం రోడ్లో దొబ్బేస్తుంది అనేసి మాట్లాడారు. సరే పోతాము, మాకేం అవసరం, మేము ఇక్కడ నుంచి కదిలేదు లేదు అని చెప్పినాం. సరే అనేసి అంతపాటు మొత్తం పీకేసి వెళ్ళిపోయినారు. వీడికి 5 రోజులు 6 రోజులు అయింది. మొత్తం బయటనే ఉన్నాము. ఇప్పుడు సర్చ్ చేసుకుంటున్నాం. ఇది మాకు ఉండడానికి కూడా లేకపోతే ఇప్పుడు పేపర్లు వేసి కట్టుకుంటున్నాం. కొంచెం అట్లా ఉంది మా పరిస్థితి. కొంచెం
ఓకే, ఎట్లా మరి వండుకొని తిన్నారా ఏమన్నా? ఇంకా ఏం తినాలి ఇప్పటి నుంచి, ఇంకేం లేదు మాకు తినడం కూడా కష్టం. మాకు ఇప్పుడు ఇది కూలగొట్టి నుంచి పనికి లేదు, ఏమీ లేదు మాకు. ఏం పని చేస్తారు? ఇళ్ళలో పని చేస్తాను, పనికి వెళ్తేనే మాకు నడుస్తుంది, లేకపోతే నడవదు. అలాంటి ఇప్పుడు మేము పనికి వెళ్ళకుండా ఏం చేయకుండా ఇప్పుడు ఇది చూసుకోవడానికి అది చూసుకోవడానికి అవుతుంది. కనీసం ₹1 మాకు ఖర్చులో కూడా లేదు ఇప్పుడు ఉండే పొజిషన్ లో. అలా ఉంది మా పొజిషన్. మాకు ఇప్పుడు పిల్లలు చదివించుకోవడానికి పిల్లల్ని కూడా స్కూల్ లేకుండా వాళ్ళకి లేకుండా ఇప్పుడు ఇంత ఇబ్బంది పడాల్సి వస్తుంది మాకు పరిస్థితి. ఎవరు చేసిరు మరి ఇదంతా? ఇదంతా అంటే ఎవరో లేబర్లు అంటే పంపించారు ఇక్కడికి పంపించి మాకు అడిగినా మీకు ఎవరు పంపించారు అంటే మాకు డబ్బులు ఇస్తాను అన్నారు, కాబట్టి మీకు కూలగొట్టమమ్మ, అది తప్పు లేదు ఇందులో అని చెప్పారు. మరి ఇది గవర్నమెంట్, ఇది మాది పట్టా ల్యాండ్, ఇది వాళ్ళు వచ్చి ఉంటున్నారు అనేది అంటున్నారట కదా? అంటున్నా ఇది ప్రైవేట్ వాళ్ళది ఉంది, ఇక్కడ మేము గెలిచినాం, ఇది మాదే అనేసి మాట్లాడుతున్నారు. మేము అన్నాము అదేదో డైవర్స్ ఏదో ఉన్నాయండి నోటీసు, అవి చూపించినాక చెయ్యండి, అంతవరకు ఇది చేయి పెట్టకుండా అంటే అందరు పోతున్నారు కదమ్మా మీకేమైనా సపరేట్ చెప్పాలా ఇదేమని ఇదా అనేసి మాట్లాడినారు. మాకు పోయే వాళ్ళు పోని ఉండే వాళ్ళకి ఉంటామని వీళ్ళంతా మేము సపోర్ట్ చేసి మేము ఉన్నాం ఇక్కడ అన్నట్టు. మేమైతే ఇక్కడ నుంచి కదిలే పరిస్థితి లేదు. ఏదో రేవంత్ రెడ్డి సార్ ఏదో ఇప్పిస్తాం అనేసి మాకు అన్నారు, ఏదో కొంచెం అంత ఇంత మాకు 50 గజాలని ఇప్పిస్తేనా మీకు ఏదో చేసుకుంటాం మా పూర్తికి. ఎప్పుడు అనేసి భయపడి బతకాల్సి వస్తుంది ఇక్కడ. కనీసం సరిగ్గా వాటర్ ఉండదు, సరిగ్గా ఇది ఉండదు, ఏం ఉండదు ఇక్కడ. కనీసం ఏదో ఉన్నక్కడికైనా నడుచుకుని చేసుకుంటుంటే దాన్ని కూడా కూలగొట్టి సర్వనాశనం చేసి పక్కకు పడ్డారు. మా పరిస్థితి ఎట్లా ఇప్పుడు మీరే చెప్పాలి ఒకసారి. ఓకే, సో సిచ్యువేషన్ ఎంత భయంకరంగా ఉందో మనం ఆలోచించవచ్చు. ఎక్కడ బోర్డు కూడా ఉంది. సో వీళ్ళు ఇక్కడ ఎవరైనా వాళ్ళ వాళ్ళు చనిపోతే వీళ్ళు ఇక్కడ వీళ్ళ పూర్తి చేయడం కానీ ఖననం చేయడం కానీ ఇక్కడ చేస్తూ ఉంటారు. సో వాళ్ళ గోరీలు కూడా ఇక్కడ కనబడుతున్నాయి, మీరు చూడొచ్చు లోపల. ఇంతకు మించిన ఇదేం కావాలా? సో ఇవి చూస్తేనే మనకు అర్థమవుతుంది ఎన్నేళ్ల కింద కట్టిన గోరీలో ఏందన్నది మనకు అర్థమవుతుంది. చూడండి, చాలా గోరీలు ఉన్నాయి ఇక్కడ లోపల. ఇవన్నీ వీళ్ళు ఇక్కడ చనిపోతే ఇక్కడ చూడండి 22లో చనిపోయింది ఆయన. కూలగొట్టినప్పుడు చనిపోయింది సార్ మా నాన్నమ్మ. ఎప్పుడు కూలగొట్టినప్పుడు? 21లో నాన్నమ్మ మా డాడీ అక్కడ. సమాధులే. మరి ఇంత వీళ్ళు ఒక సామ్రాజ్యమే ఇక్కడ వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. వీళ్ళ ఇండ్లు, వీళ్ళ కథ, వీళ్ళకి సంబంధించిన బంధువులు, వాళ్ళకి సంబంధించిన శ్మశానం, ఇదంతా మరి ఇంత క్లియర్ గా ఉన్న తర్వాత ఏ రకంగా వీళ్ళు ఎంటర్ అయినారు? కోర్టు ఎక్కడా కూడా వీళ్ళందరినీ తీసి బుల్డోజ్ చేసి అవతల ఎత్తేయండి, మీది భూమి మీది, రేపే మార్చేయండి అని కోర్టు ఏమైనా చెప్పిందా? అట్లాంటి ఎవిడెన్స్, అట్లాంటి తీర్పులు ఏమైనా ఉన్నాయా? ఇంత దుర్మార్గమా ఇది? అసలు ఎట్లా మీరు అధికారంలోకి వచ్చారు? మీరు ఏమని చెప్పి అధికారంలోకి వచ్చారు చెప్పండి? వాడు దొంగ అనుకుంటే, గజ దొంగ అనుకుంటే, మీరు వానికి మించిన దొంగలు తయారవుతున్నారు కదా. రండి మాస్టర్, ఏంది ఇంత దూరం వచ్చినారు? ఇలా జరుగుతున్న అన్యాయాన్ని మనం ఆపుదామని. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? నేను ఎల్బీ నగర్కి వస్తున్నాను. ఏమనిపిస్తుంది అంతా చూస్తుంటే మీకు? ఏమనిపిస్తుంది, ఎందుకంటే దౌర్జన్యం ఏది లేదనిపిస్తుంది సార్. ఎందుకంటే పాపం వాళ్ళు ఒక 40 ఏళ్ల నుంచి ఇక్కడ వాళ్ళు కాయ కష్టం చేసుకొని సంబంధించినటువంటిది. ఒక్క నిమిషం. హలో చెప్పన్నా. హలో, ఏమైంది? ఇది డబ్బులు ఇస్తున్నారా? అది ఇప్పుడు ఇది ఏమైంది? ఇదే బసవతారక్ నగర్. ఎవరు మీ వాళ్ళ? ఓకే, మీరు చెప్పండి. అయితే ఒక దగ్గర 40 ఏళ్ల నుంచి వీళ్ళు ఉంటున్నారని తెలుసు. వీళ్ళకి సంబంధించినటువంటి గతంలో మీరు చెప్పినట్టు ఇంతకుముందు అన్నట్టుగా టిఆర్ఎస్ వాళ్ళు ఇక్కడ స్కూల్ ఇనాగరేషన్కి వచ్చి ఇదంతా చూసి ఇక్కడ ఉంటుంది ఎవరంటే వాళ్ళు కాగితాలు అనుకుంటారు, అంటే కాగితాలు ఎరుకుంటారు ఇంత మంచి చాలు ఇక్కడ పెట్టినారా బాయ్ అని 3 దినాలని ఆర్డీఓని పిలిపించి మొత్తం డిమాండ్ చేశారు. అయిన తర్వాత వీరు మన యగ్రప్ప గారు అండ్ జంగయ్య గారు వీళ్ళందరూ కలిసి ఏం చేశారంటే హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్కి వెళ్ళి ఆనాడు ఉన్నటువంటి హ్యూమన్ రైట్స్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో చంద్రయ్య గారు, ఆయన దగ్గరికి వెళ్ళి ఇక్కడ దాని మీద సంబంధించినటువంటి దాన్ని ప్రొటెక్షన్ తీసుకొని వచ్చి ఒక ఆర్డర్ తీసుకొచ్చారు. ఏమని అంటేనంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అక్కడనే ఉండాలి, వాళ్ళని ఎవరు కలపొద్దు, వాళ్ళు ఇంకా ఎవరు వేరే వాళ్ళు ఎంటర్ కావద్దు, వాళ్ళకు బంద్ చేసినటువంటి ఈ యొక్క కరెంట్ కానీ మంచినీళ్ళు కానీ పునరుద్ధరించాలా అని చెప్పేస్తే అప్పటి నుంచి మొన్నటి వరకు బాగానే
వీళ్ళు మామూలు జీవితాన్ని గడుపుతా ఉన్నారు. మొన్నటికి మొన్న ఒక నెల నుంచి ఏంటంటే ఇది ఎప్పుడో ఇది మాది, దీన్ని మేము కల్టివేట్ చేసిన మన ఆయన మహానుభావుడు కలెక్టర్ కూడా ఇక్కడ దున్ని పొలం పండి ఇచ్చిరట ఆయన ఇచ్చినటువంటి ఆర్డర్. అంటే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఇక్కడ కార్పొరేటర్ ఉండో మరి ఎమ్మెల్యే ఉండో వాళ్ళందరూ కూడా ఇప్పుడు పార్టీలు వేరైనా కూడా వీళ్ళ మూతులు వేరైనా ముడ్లొక్క తాట ఉన్నట్టుగా వీళ్ళు కొల్యూట్ అయిపోయి ఇంత కాస్ట్లీ జాగాని వీళ్ళకు ఉండడం ఎట్లా? ఇక్కడే కాదు సార్, మీరు ఈవెన్ ఖానాపూర్ లో కూడా ఇట్లాగే మొత్తం కొన్ని వేల ఒక 30-40 ఎకరాలు అక్కడ దొబ్బేసిర్రు. ఎక్కడ మన వాళ్ళ భూములు ఉంటే అక్కడికి వచ్చేసి వాళ్ళు ఏంటంటే కబ్జా చేయడం, వెళ్ళగొట్టడం, బలవంతంగా వీళ్ళని వెకెంట్ చేసి చేయడం. వాళ్ళ ఒక ఆర్డర్ లేదు. మొన్న అద్భుతంగా వీరు మాట్లాడినారు ఏమంటారంటే మీ దగ్గర 15 ఏళ్ల క్రితమే వచ్చింది అన్నారు కదా, మరి 15 నుంచి ఏం చేస్తున్నారు? 2015లో వస్తే 25 దాకా ఏం చేస్తారు? అయితే ఇక్కడ ఏంటంటారంటే వీళ్ళకి అండదండలు ఇస్తున్నటువంటి వాళ్ళు చాలా డబ్బు గల్లోళ్ళు సార్. వాళ్ళు ఏంటంటే పోనీ ఇప్పుడు వాళ్ళు డబ్బు గల్లోళ్ళు అయితే మనిషికి 1 కోటి రూపాయలు ఇచ్చి పంపించాం, వాళ్ళు ఎక్కడన్నా పోయి బతుకుతారు. నువ్వు ఆనికో ఈయనకో మరి నీ యొక్క చెంచాలకు చేలాలకు ఇచ్చే బదులు తల 1 కోటి రూపాయలు ఇచ్చేసి వాళ్ళు ఎక్కడన్నా పోయి హాయిగా ఏదైనా ఒక ఇల్లు బతుకుతారు. ఇంత దౌర్జన్యంగా ఆడపిల్లలు చిన్న పిల్లలు అయితే వాళ్ళైతే మొత్తం వర్షం పడతా ఉంటే మేము చూసినాం కదా, వర్షం పడుతుంటే ఆ నీళ్ళలో దడుచుకుంటూ అట్లే ఉన్నారు తప్పితే వాళ్ళు ఇక్కడికి కదలలేదు. సో ఏంటంటే మీలాంటి వాళ్ళు ఎంతో మందికి న్యాయం చేసినటువంటి వాళ్ళు రఘు, మీరు ఇటువంటి విషయాన్ని కాస్త బాగా గట్టిగా దృష్టికి తీసుకెళ్లి మనకి ఈ పేదలకు న్యాయం చేయాలి. మనకి ఎందుకు సార్ ఇప్పుడు వాళ్ళ ఉసురు తగిలితే మీరు అన్నట్టుగా గతంలో మరి బీఆర్ఎస్ ఇప్పుడు టీఆర్ఎస్ పోయి బీఆర్ఎస్ అయింది కదా, దానికి ఉసురు తగిలింది వాళ్ళు ఈ పరిస్థితులకు వచ్చారు. కాంగ్రెస్ కు మంచిగా వస్తుంది, మనం మేలు చేస్తా అనుకుంటున్నాం. దాన్ని వాళ్ళు గుర్తించి ఏంటంటే వీళ్ళకి సంబంధించిన 60-60 గజాలు ఏదైతే అప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చి మాట ఇచ్చారో అలా ఇస్తే మంచిదని నా ఉద్దేశం. ఓకే, ఇంకా చెప్పాలనుకుంటున్నా మీరు చెప్పండి. ఇది ఇంత ఆర్డర్ అన్ని ఉన్నాగా కూడా పోలీసు వాళ్ళు కూడా రాత్రి మహిళల పైన దౌర్జన్యంగా మహిళా పోలీసుని తీసుకొచ్చి దౌర్జన్యం చేయడము, ఫోన్లు వాళ్ళు వీళ్ళు పోగానే ఒక చిన్న గేమ్, పోలీసు వాళ్ళు వస్తారు, సాయంత్రం పూట వస్తారు, నిలబడ్డట్టు చేస్తారు, వీళ్ళని బెదిరిస్తారు, వెళ్ళిపోతారు. మేము ఎంపీకి ఎవరికో ఫోన్ చేస్తే అజిత్ పాస్ వచ్చి ఎంపీకి డిఎస్పీకి ఫోన్ చేసి అక్కడ పోలీసు వాళ్ళు పోతాం మంచిది కాదు అని ఆయన చెప్పగానే మళ్ళీ వీళ్ళు రౌడీలు వచ్చి వీళ్ళ మీద రాత్రి దౌర్జన్యం చేస్తే రాత్రి నుంచి 10 గంటల వరకు వచ్చి కూడా మేము 12-1 గంటల వరకు ఉండి కూడా సెక్యూరిటీ ఇచ్చిపోయినాం. ఇంత అది మేము వచ్చింది కాకుండా భర్త నిలిస్తే భర్త ఎక్కడ ఉండి 12 గంటల వరకు ఇక్కడ ఉండి మీరు ఉండండి అమ్మా, మేము అందరం సెక్యూరిటీ ఉన్నాం, చుట్టుపక్కల ఉన్నాం, ఎవడేం చేయలేరు, ఇది మీకు 100% అని చెప్పి భర్త సెక్యూరిటీ ఇచ్చింది. కాబట్టి కొంత గమనించి మిగతా అందరు కూడా ఈ మా ప్రజలకు న్యాయం చేయగలరని కోరుచున్నాం. ఓకే, సో మాట్లాడారు సార్. సో ఇది ఇంత దారుణమైన పరిస్థితి ఇక్కడ కనిపిస్తున్నది. షేర్లింగంపల్లి గోపన్నపల్లి విలేజ్, ఇది బసవతారక్ నగర్. ఇది సో దాదాపు ఎకరం 100 కోట్లు కాబట్టి ఇది 500 నుంచి 600 కోట్ల రూపాయల వరకే భూమి. ఇక్కడ మొత్తం వీళ్ళందరినీ పంపించేయాలా, పెద్ద పెద్ద టవర్లు వేసి ఒక్కొక్క ఫ్లాట్ ని 2 కోట్లకు 3 కోట్లు అమ్మి కొన్ని వేల కోట్లు సొమ్ము చేసుకోవాలి. ఇది ప్లాన్. ఇప్పటికే రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కూడా దందా చాలా విచ్చలవిడిగా విపరీతంగా నడుస్తున్నది. ఇప్పటికైనా మానుకోవాలి. ఇది తెలంగాణ, ప్రజలు కూడా తిరగబడాల్సిన అవసరం ఉంది ఇట్లాంటి మాఫియా మీద, ఈ భూ మాఫియా మీద. వీళ్ళు పేర్లకే హైడ్రాలు అది ఇది అని పట్టుకొస్తారు తప్ప అంత దందానే దాని వెనకాల కూడా బెదిరించి పైసలు వసూలు చేసుకునే వ్యవహారం తప్ప ఇంకొకటి కాదు. రేవంత్ రెడ్డి గతంలో చేసిన మీ వ్యాఖ్యలకు కట్టుబడి ఉండాలి. వీళ్ళకి మీరు ముఖ్యమంత్రిగా, రాజ్యం మీ చేతిలో ఉంది కాబట్టి వీళ్ళకి భూమి ఇవ్వాలి. ఖచ్చితంగా మన తొలి వెలుగు వీళ్ళ పక్షాన నిలబడుతుంది. మనం మాట్లాడుతూనే ఉంటాం. ఎవరు వచ్చినా దీన్ని మనం ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం. కెమెరామెన్ గణేష్తో రఘు, మన తొలి వెలుగు.